హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి పిల్లారా, 24 వచనం ఏంటంటే, కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును, అంటే మంచి కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్ప వల్లని ఆలోచింతుము. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలీకరం ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియో నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా సర్వశక్తిమంతుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. పగదీర్చుడు నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ఎలోహిం తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల సర్వశక్తిమంతుని చేతిలో పడుట భయంకరము. ఆయన మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము 2 విషయాలు ఇక్కడ మనము నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే హెచ్చరిక, మరలా తీర్పు, అంటే న్యాయమైన తీర్పుని గురించి 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి హెచ్చరిక, రెండవది ఏమిటి చెప్పండి? తీర్పు. ఆ హెచ్చరిక ఏమిటి అని అంటే, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడుకొనడం మానేస్తున్నారు. కూడుకోకపోయినా పర్లేదు, ఆరాధనకి వెళ్ళి కూడుకోకపోయినా పర్వాలేదు, ఆయన మందిరంలో కూడుకోకపోయినా పర్లేదు, లేకపోతే ఏమైనా మీటింగ్స్ పెట్టుకొని కూడుకోకపోయినా పర్వాలేదు, ఏమండి ఆయన సన్నిధిలో కూడుకోవాల్సిన అవసరం ఏమి లేదు, నమ్ముకున్నాం కదా చాలే అనేటువంటి ఒక దురభిప్రాయంతో ఈనాడు ఉన్నటువంటి కాలాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా అదే విధంగా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా పౌలు గారి కాలంలో కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అందుకని వాళ్ళు పేరు చెప్పకుండా ఆయన ఏమన్నాడంటే, కొందరు మానుకున్నట్టుగా, కొందరు మానుకున్నట్టుగా, కొందరు ఇంటి దగ్గర పని ఉందనో, లేకపోతే తీరడం లేదనో, కుదరడం లేదనో, లేకపోతే నేను ఆ ఊరు వెళ్ళానో, ఈ ఊరు వెళ్ళానో, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందనో, ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందనో, కాబట్టి ఏదో విధంగా కూడడం అనేది మానేస్తున్నారు ఆ కాలంలో కూడా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట, అంటే సహోదరులందరూ కలిసి సమాజముగా కూడుట, అంటే ఒక సమాజముగా. అందుకనే అయ్యగారు కూడా సంఘం అనే మాట దగ్గర సమాజం అనేది ఉపయోగించారు. సమాజం ఇది యెహోవా సమాజం, అందుకని అసెంబ్లీ ఆఫ్ యెహోవా.
సమాజం. కాబట్టి సమాజముగా కూడుట మానక, అంటే మానొద్దు. అయినా కానీ వాళ్ళు మానుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మానుతున్నారు. అందుకని సమాజముగా కూడుట మీరు మానక, ఏమని ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరినొకడు ఏం చేసుకుంటూ చెప్పండి? హెచ్చరించుచు. అందుకనే ఇక్కడ ముందు హెచ్చరిక, హెచ్చరించుకొనుచు. అందుకని బ్రహ్మాం గారు వర్తమానం కానీ, పౌలు గారు వర్తమానం కానీ, 7 దూతల యొక్క వర్తమానం కానీ, బ్రహ్మాం గారు అంటే 7వ దూత, అలాగే అయ్యగారు కానీ, అంటే వధువు పరిచర్య కానీ, వీళ్ళందరూ ఏం చేశారంటే హెచ్చరించారు. అంటే న్యాయాధిపతి రాబోతున్నాడు, తీర్పు రాబోతుంది అని, ఇదిగో అని వాళ్ళు హెచ్చరించారు. ఒకరినొకరు ఏం చేశారు చెప్పండి? అలాగే అపోస్తులు కూడా హెచ్చరించారు. ఒకరినొకరు కూడా, అయ్యో నువ్వు భక్తిలో తక్కువగా ఉన్నావు, ప్రార్థన సరిగా రావట్లేదు, నువ్వు మరి ఆయన రాకడలో విడిచిపెట్టబడతావేమో జాగ్రత్త, నువ్వు లోక సహవాసాలతో ఉంటున్నావు పడిపోతావేమో జాగ్రత్త అని ఒకరిలో ఒకరు ఆ విధంగా ఒకరినొకరు ఏం చేసేవారు చెప్పండి? హెచ్చరించుకునేది. నీళ్ళు తగ్గింపు కనపట్టలేదు, కోపం ఎక్కువ కనపడుతుంది నీలో, ఆ ఓర్పు తక్కువగా కనపడుతుంది, నువ్వు తగ్గించుకో, కోపం లేకుండా సహనం కలిగి ఉండి, నువ్వు లేకపోతే ప్రమాదంలో పడిపోతావు అని ఒకరినొకరు ఆయన రాకడ తీర్పు రాబోతుంది, జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్పి ఆ రోజుల్లో ఏం చేసేవారండి? హెచ్చరించారు. మీకు అర్థమవుతుందా? కోపాన్ని అణుచుకో, కోపాన్ని విడిచిపెట్టు, అణుచుకోవడం కాదు, కోపముని విడిచిపెట్టు. అలాగూ నువ్వు ఆ పగ పెట్టుకోవడం మానేయి, ముఖం తిప్పుకోవడం మానేయి, లేకపోతే నువ్వు విడవబడతావేమో జాగ్రత్త అని ఒకరినొకరు, నువ్వు లేకపోతే ధనాపేక్ష కలిగి ఉన్నావేమో జాగ్రత్త, లోకాశంలో పడిపోతున్నావేమో జాగ్రత్త అని ఒకరినొకరు ఆ రోజుల్లో మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి అని చెప్పాడు అనమాట. అంటే ఆ దినము సమీపించుడు మీరు చూచిన కొలది, అంటే ఏ దినము? ఆయన రెండవసారి న్యాయాధిపతిగా వచ్చి ఆయన న్యాయము తీర్చేటువంటి ఆ దినము సమీపించే కొలది. అలాగపోతే ఆ సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నాడు. అంటే మరి ఎక్కువగా మీరు కూడుకోవడము, ఏమండి? మరి ఎక్కువగా కూడుకోవడము, సమాజంగా కూడుకోవడము, మరి ఎక్కువగా ఒకరినొకరు హెచ్చరించుకోవడము చేయమని ఆ రోజుల్లోనే పౌలు గారు చెప్పారు. ఒకరినొకరు మీరు కూడుకోవడము, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, సమాజంగా కూడుకోవడం. ఆ దినము సమీపించుకొలది, ఆ దినము దగ్గరయ్యే కొలది, ఆ దినం ఇంకెంతో దూరములే, ఇంకా ఎంతో దూరములే ఉందిలే అని కాకుండా ఆ దినము సమీపించుకొలది. అయ్యో, అంటే ఆ దినము అంటే న్యాయాధిపతిగా ఆయన వచ్చే ఆ దినము. ఎందుకంటే ఆ దినాన్ని గురించి జరగబోయే విషయాలు, దినానికి ముందు జరగబోయే విషయాలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజ్యం మీద రాజ్యము, యుద్ధాలు, అవన్నీ ఆ రాకడకు ముందుగా కొన్ని సూచనలు చెప్పాడు ఆయన. ఆయన మేఘారూఢుగా వస్తాడని, అంజూరు చెట్టు చిగురిస్తుందని, ఈ సూచనలన్నీ జరుగుతూ, ఏమండి, ఈ సూచనలన్నీ జరుగుతున్నప్పుడు ఆ దినము సమీపంగా ఉంది, ఆ దినము సమీపంగా ఉంది. కాబట్టి పిల్లారా, ఆ దినము సమీపంగా ఉందని మీరు తెలుసుకొని మరెక్కువగా అలాగూ చేయడంటే మరి ఎక్కువగా కూడుకొని సమాజంగా కూడుకోనండి, సమాజంగా కూడుకొని ప్రార్థించుకోండి. సమాజంగా కూడుకొని ఏమండి ఆయన్ని ఆరాధించండి. సమాజంగా కూడుకొని ఆయన మయంపరుస్తూ ఆ విధంగా, ఎందుకంటే ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందరు వారి మధ్య నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ఆ విధంగా కూడుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాజంగా కూడుట మానవుడు. కాబట్టి పిల్లలు, అందుకని మనము విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంటేనే ఎవరినైనా కూడా ఏం చేస్తారు చెప్పండి? ఇదిగో నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు, జాగ్రత్త ప్రార్థన చేసుకొని, ప్రార్థన తగ్గిపోయింది. ఇంతకుముందు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడు, ఇప్పుడు ప్రార్థన లేదు. ఇంత తిని పడుకున్నావు తప్ప ప్రార్థన చేసుకోవట్లేదు నీవు
ఇంటి దగ్గర సెలవు ఉంటే ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకునేవాడివి. కానీ ఇప్పుడు ఎవరో ఒకరు కూడా వేసుకొని బయటికి వెళ్ళిపోయి తిరుగుతున్నావు ఎక్కడెక్కడో అని హెచ్చరించడం ఇవన్నీ కూడా. కాబట్టి పిల్లారా, ఈ విధంగా 2 రకాలుగా మోసపోయే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఆ వాక్యము మీరు ఏదైతే విన్నారో మీరు సమాజంగా కూడుకొనుడే కాకుండా మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి అని, ఆ దినము సమీపించుకొని మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అన్నాడు. మరి ఎక్కువగా హెచ్చరించుకుంటూ ఉండాలి. ఎవరైనా ఆరాధనకు లేటుగా వచ్చారనుకోండి, లేకపోతే ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా ఉంటున్నారనుకోండి, వారిని సహోదరి మనము చివరి సమయంలో ఉన్నాం, నువ్వు ఇలాగ వస్తే ప్రమాదమేమో, నువ్వు సమాజంగా కూడట మానొద్దుంది కాబట్టి నువ్వు మానుతున్నావు, సమయానికి రావట్లేదు, టైంకి ముందే రావాలి, నువ్వు అలాగ నిర్లక్ష్యంగా ఉంటున్నావు, లేకపోతే బద్ధకంగా ఉంటున్నావు సహోదరి అని నువ్వు ఒక్కొక్కరు ఏం చేయమని చెప్పండి, హెచ్చరించుకోండి. మరెక్కువగా అలాగ చేయొచ్చు అని పౌలు గారు ఆ రోజుల్లో చెప్పాడు. అంతేకాదు అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటను ఇంకా, ఎందుకంటే ఆ దినములో ఎత్తబడేది ఎవరనంటే ప్రేమ చూపించేవాడు. అందుకని హృదయంలో ఉన్నప్పుడే నీ నోటు కూడా ఉంటుంది. హృదయంలో లేదనుకోండి, ఎవరైనా బలహీనులుగా ఉన్నా ఏమి నువ్వు హెచ్చరించలేకపోతుంటావు. కారణం ఎందుకని? హృదయంలో వాక్యం లేదు. అదైనా కూడా ఏదైనా ప్రేమగా చెప్పాలి నువ్వు ఏదైనా, అంతేగాని ఏదో ఉగ్రుడుగా భయంకరుడుగా వాళ్ళందరూ కూడా భయపడి బాబోయ్ అన్నట్టుగా కాదు. నీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చెయ్యి. ఆ విధంగా ప్రేమ 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 అందుకనే ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమ చూపుతూ ఉండాలని. సహోదరి పట్ల నీ కక్ష చూపడం కాదు, నీ కోపం చూపడం కాదు, అంటే దురాలోచన పెట్టుకొని ఏమండి, లేకపోతే పగ చూపడం కాదు, చిరుబురులాడుతూ ఉండడం కాదు. ఏం చూపుకున్నాడు ఆయన? ప్రేమ చూపుచు, ప్రేమ కలిగి ఉండండి. సమాజంగా కూడుకొనొచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, అలాగే ప్రేమ చూపుచు మంచి కార్యములు చేయడానికి ఒకరినొకరు పురుగొలుపుకోవాలి. ఒకరినొకరు రేపవల్లని ఉందనమాట. పురుగొలుపుకోవడం అంటే రేపడం. కొంతమంది గొడవలకైతే రేపుతారు. ఇదిగో ఏమండి, మీ వాళ్ళు చూసారు, నేను ఎలా అన్నారు, అలా అన్నారు, అలాంటివేంటి ఇలాంటివేంటి, నువ్వు ఊరుకుంటావేంటి, మాట్లాడవే, వెళ్దాం పదా అంటే ఏం చెప్పండి, రేపుతారు, గొడవకు రేపుతారు అన్నమాట. ఆయన ఆ మాటిని కోపముతో వెళ్ళిపోయి వాళ్ళ మీదకి కేకలేసి వచ్చేస్తాడు అన్నమాట. మీకు అర్థమైందా? అంటే చెడ్డవాటికి రేపుతుంటారు కొంతమంది, కలహాలకు రేపుతుంటారు కొంతమంది, చెడ్డ పనులకు రేపుతుంటారు కొంతమంది. నువ్వు కూడా ఏదో ఒకటి చేసేరా, ఏదో ఒకటి అనరా, ఎలాగూ రేపుతుంటారు చాలా మంది. ప్రేమ అలాంటి వాటిని రేపదు. ద్వేషము కలిగిన వాడు, కలహము లేకపోతే పగ కలిగిన వాడు, అంటే కక్ష కలిగిన వాడు, దురాలోచన కలిగిన వాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, నిన్ను పాపము చేయనట్లు నిన్ను పురుగొలుపుతారు. లేకపోతే బూతులు తిట్టేటట్లు నువ్వు ఊరుకుంటావేంటే, నువ్వు కూడా ఒక మాటను అని నిన్ను బూతులు తిట్టేటట్లు పురుగొల్పొచ్చు, లేకపోతే గొడవకి పురుగొల్పొచ్చు. ఏదో విధంగా చెడ్డవాటి కోసం నేనేం చేస్తాను చెప్పండి, రెచ్చగొట్టడం అన్నమాట, రేపడం అంటారు అన్నమాట. అంటే చెడ్డ కార్యాలు చేసేటట్లు, మంచి కార్యాలు కాకుండా పనికిమాలి కార్యాలు చేయనట్లు కొంతమంది ఏం చేస్తుంటారు, రేపుతుంటారు అన్నమాట. తట్టి వెళ్ళరా, ఊరుకుంటావే, అదేదో ఎరగొట్టిచ్చేయి, అదేదో పగలగొట్టిచ్చేయి, ఊరుకుంటావే, అన్యాయం చేసి ఊరుకుంటావా, మోసం చేసి ఊరుకుంటావా, నేను చేతగా దద్దం అనుకున్నావా, నేను గాసులు దొరుకున్నా ఆడదాను అనుకున్నావట్రా, ఇలా అని నేనేం చేస్తాను చెప్పండి, రెచ్చగొడతారన్నమాట, రేపుతారన్నమాట. చెడువైపు దయ్యం అది నేను రేపే. సాతాను ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను చెడ్డ వాటి కోసము, వాక్య విరోధమైన వాటి కోసము రేపుతాడనమాట. వాడు నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, మీ అమ్మ ద్వారా, నీ నాన్న ద్వారా
మీ అత్త ద్వారా, మీ మామ ద్వారా, ఎవరొకరి ద్వారా సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? రేపుతాడు. వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి తన్నులు అడగడానికో, గొడవలు పెట్టుకోవడానికో. ఏమండి, వీళ్ళతో భార్య మీదకి రేపేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఉంటారు భర్త మీదకి రేపేవాళ్ళు ఉంటారు కొంతమంది, పిల్లల మీదకి రేపేవాళ్ళు ఉంటారు కొంతమంది, పిల్లల తల్లిదండ్రులు రేపుతారు కొన్నిసార్లు. ఆ దయ్యం ఎక్కడైతే ఉండదో అక్కడ చెడు కార్యాల కోసం పురుగొలుపుతారనమాట, రెచ్చగొడుతుంటారనమాట. ఆ రెచ్చగొట్టే దేవుడు చెప్పండి, దయ్యం. లూసిఫర్ ఆత్మ ఎవరినైతే ఉండదో, ఆ పడిపోయిన దూతలో ఏదో ఒక దూత వాళ్ళలో ఉన్నట్లయితే, ఆ చెడ్డ దూత కనుక వాళ్ళలో ఉన్నట్లయితే, ఆ చెడ్డ ఆత్మ కలిగిన వ్యక్తి రేపుతుంటాడన్నమాట. ఏమండి, మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందువల్ల ప్రేమ చూపుచు అనుంది బైబిల్లో. కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తి సత్కార్యములు చేయుటకు, మంచి కార్యాలు చేయనట్లు హెచ్చరించడమే కాదు. మరే నువ్వు ప్రార్థన చేసుకోరా, ఇది పరిచర్య చేయరా, అది ధర్మకార్యం చేయా, ఏమండి, లేకపోతే ఆయనకు ఆతిథ్యం ఇవ్వు, లేకపోతే వాళ్ళ పరిస్థితుల అవసరాలు పాలు పొందు అంటే, ఇది మందిరం కోసం అది చేయి, లేకపోతే ఇదిగో సహోదరుడికి ఎలా చేయి అంటే, మంచి కార్యాలు చేయనట్లు, మంచి పనులు చేయనట్లు, ఇదిగో నువ్వు వాళ్ళు విరోధం ఉండకూడదు, ప్రమాదం, సమాధానం పడాలి, సమాధానంగా ఉండు అని హెచ్చరించడం, సమాధానంగా ఉండినట్టు పురుగొల్పు ఉండడం. ఏమండి, అలాగే ఐక్యంగా ఉండేలాగా పురుగొలపాలి. అందుకని గొడవలు పెట్టేలాగా పురుగొలపకూడదు, గొడవలు పడేలాగా రెచ్చగొట్టకూడదు నీవు. అలాగూ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రేమ కలిగిన వ్యక్తి సత్కార్యములు చేయనట్లు ఒకరినొకడు ఏం చేస్తాడు చెప్పండి? పురుగొలుపుతాడు, ప్రేరేపిస్తాడు, లేకపోతే రేపుతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ విధంగా చేయండి అని పౌలు గారు చెప్తున్నారు. సమాజంగా కూడుట మానొద్దని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు అంటే పౌలు గారు మీరు సమాజంగా కూడుట మానకుండా ఒకరినొకడు హెచ్చరించుకోండి అని చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పాడు చెప్పండి? సమాజంగా కూడుట కొందరు మానుచున్నట్టుగా మీరు సమాజంగా కూడుట మానొద్దు అని చెప్పాడు. తర్వాత మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి. మీరు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లయితే, లేకపోతే ఎవరినైనా అసూయ కనపడినట్లయితే, సహోదరులను ఏదైనా మాట్లాడుకున్నారనుకోండి, నువ్వు అసూయ పెట్టుకొని నువ్వు వాళ్ళ మధ్య నుంచి లేచి వెళ్ళిపోవడము, లేకపోతే నువ్వు అలగడమో, కోపం పెట్టుకోవడమో, ఏమైనా లక్షణం. సహోదరుడా, నేను సహోదరుడు మాట్లాడుకుంటే నువ్వేదో కోపం పెట్టుకుని అలా ఎలా వెళ్ళిపోతున్నావు, నువ్వు అలా ఉండకూడదు, ప్రమాదం. సహోదరుడా, ప్రేమతో చెప్పాలా. ఇది అర్థమైందా? 60 మీద చెప్పేయకూడదు. కొంతమంది టెంపరేచర్ ఎలా ఉంటుంది చెప్పండి. అలా కాదు, ఆ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు తగ్గించుకొని చెప్పాలి. ఎప్పుడు కూడా నేను హెచ్చించుకొని చెప్పకూడదు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి తను తగ్గించుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఒకరినొకరు హెచ్చించుకుంటూ ప్రేమ చూయిస్తూ సత్కార్యములు చేయనట్లు ఒకరినొకడు పురుగొల్పుకొని ఆ దినము సమీపించుకొలది అని చెప్తున్నాడు పౌలు గారు. ఆ దినము సమీపించుకొలది, ఆ దినము దగ్గరయ్యే కొలది మీరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకరు మంచి సత్కార్యాలు చేయనట్లు, మంచి కార్యాలు చేయనట్లు, మంచి ఆయన కోసం మంచి కార్యాలు చేయనట్లు, సహోదరు కోసం మంచి పనులు చేయనట్లు ఒకరినొకరు పురుగొల్పుకొనుడి అంటే రేపుకొనుడి, లేకపోతే ఒకరినొకరు ఆ విధంగా పురుగొల్పండి అని చెప్తున్నాడు. ఆయన నామరిస్తాను. హల్లెలూయా. అందుకని సమాజంగా కూడుట మానొద్దు, ఆ దినము సమీపించకూడదు, మరి ఎక్కువగా అలా చేయొచ్చు అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ హెచ్చరిక. అందుకని ఆయన న్యాయమైన తీర్పు తీర్చడానికి ముందు ఆయన ఏం చేశాడు చెప్పండి? హెచ్చరిక. ఇప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే నోహ కాలంలో ప్రపంచాన్ని జలప్రళయం చేత ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నాశనము చేయడానికి ముందుగా ఆయన ఏం చేశాడనంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఒకసారి 120 సంవత్సరాల సువార్త ప్రకటింపజేసి ప్రపంచం మొత్తాన్ని కూడా హెచ్చరించాడు ఆయన.
సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చరించాడు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, నీతిమంతుడు రక్షిస్తాడు, ప్రపంచాన్ని నాశనం చేస్తారు జలప్రలయముతో. మీరు మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీరు మారు మనసు పొందండి, భక్తిగా ఉండండి, మంచిగా ఉండండి. ఏమండి? ఒకరినొకరు హెచ్చరించుకోండి, సమాజముగా కూడండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు పురుగొలుపుకోండి. సత్కార్యాలు తన్నుకోవడానికి కాదు పురుగొలుపుకునేది, కొట్టుకోవడానికి కాదు పురుగొలుపుకునేది. దేనికి చెప్పండి? మంచి కార్యాలు చేయడానికి ఒకరినొకడు పురుగొలుపుకుని. ఆ విధంగా సువార్త ఆ దినము సమీపించుకొలది. ఆ సువార్త నా కాలములో నా ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఆ సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ముందు హెచ్చరిక. సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ముందు హెచ్చరిస్తాడు, చెప్తాడు. చెప్పకుండా గనక ఆయన కనుక నాశనం చేసినట్లయితే ఆయన తప్పు అవుతుంది. కొంతమంది చెప్పరు, మనసులో పెట్టుకుని అలా ఉండి చేస్తుంటారు. మీకు అర్థమైందా? ఏం చేయాలనుకుంటే చేసేస్తారు మనసులో పెట్టుకొని, పైకి చెప్పరు, చేసాక చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అర్థమైందా మీకు? అలా కాదు. ఆయన తను చేయబోయే కార్యములను తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏది చేయడని బైబిల్ చెప్తుంది. ఆయన చేయబోయే కార్యాన్ని ఆ కాలంలో ప్రపంచ వర్తమానికుడుగా నోవహు, అలాగే ఆనోకు కూడా ఉన్నాడు. వాళ్ళు ప్రపంచ వర్తమానికులు ఆ రోజుల్లో ఆ సువార్త భూదిగంతముల వరకు కూడా ప్రకటించబడింది. ఎందుకంటే 9 దినాలు జరిగినట్లు మనిషి కుమారు దినంలో జరిగిన బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు భూదిగంతముల సువార్త ప్రకటించబడింది, ఆ రోజుల్లో కూడా ప్రకటించబడింది. అయితే ఆ రోజుల్లో ఆ హెచ్చరికను, రాబోయే నాశనాన్ని గురించిన హెచ్చరికను, ఆ నాశనాన్ని గురించిన హెచ్చరికను, లేకపోతే ఆ యొక్క రక్షణ గురించిన హెచ్చరికను ముందుగా ఆయన తెలియజేసినప్పుడు ఆ ప్రజలు పిల్లారా చాలా మంది నమ్ముండొచ్చు. కానీ తర్వాత వాళ్ళు చల్లారిపోయారు, కూడుకోవడం మానేశారు, హెచ్చరించుకోవడం మానేశారు, ప్రేమగా మానేశారు. సత్కార్యము కలిగి ఉండడం, ఒకరొకరు సత్కార్యములు చేసుకున్నట్లు, ఒకరొకరు హెచ్చరించుకోవడం, ఒకరొకరు సత్కార్యములు చేయనట్లు పురుగొలుపుకోవడం. కొంతమందికి నేనే చేయాలా, అలాంటి వాళ్ళు ఎవరైనా పురుగొలుపుగలుగుతారా? పురుగొలుపుగలు సహోదరుని చేయని వారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఇంకేం సహోదరుని పురుగొలుపుతారు చెప్పండి? అసూయపడే సహోదరుడు ఎవరైనా ఆ మంచి పనులు అలా చేయి సహోదరుడా పురుగొలుపుతాడా? నేను చెప్తాను, యువతకు వెళ్ళు అంటారు. ఒకరినొకరు పురుగొలుపుకోముందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఓరం లేని వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు. ఉదాహరణకి ఎవరైనా చెవిడి తుడుస్తున్నారు అనుకోండి, వెరీ గుడ్, బాగా తుడుస్తున్నావు అమ్మా, వెరీ గుడ్, పైన కూడా కొంచెం తుడు, నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, అది మంచి పని, చేయి అని. ఏం చేయాలి చెప్పండి? నువ్వు సత్కార్యం, మంచి కార్యం, అది పురుగొల్పాల. అంతేగాని వాళ్ళ మీద అసూయపడి అదువా తొడరా దేవుడా అసూయపడి చీపురు లాగేసుకుని కుళ్ళు మొక్క వేసుకుని అదువా అంటావు, నువ్వే కుళ్ళు మొక్క వేసుకుని తుడిచేస్తుంటావు అన్నమాట. అప్పుడు ఏంటది? అప్పుడు ఒకరొకరు పురుగొలుపుతున్నట్టేనది కాదు, పురుగొలుపుతున్నట్టు కాదది. నువ్వు వాక్యాన్ని మీరిపోతున్నావు అని అర్థం, దోషమైపోతున్నావు అని అర్థం. ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? నువ్వు పురిగొల్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల చాలా మంది అసూయపడి ఇంకోరు చేయనీయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పురుగొల్పకుండా పక్కకు దోసేసి వీళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒకరినొకరు పురుగొల్పమనే మాటని మీరిపోతున్నాడు అన్నమాట. ఒకరినొకరు పురుగొల్పమనే మాట వీళ్ళు ఏం చేస్తారో చెప్పండి? సత్కార్యములు ఎవరైనా చేస్తా ఉంటే నువ్వు పురుగొల్పకుండా వాళ్ళని చేయకుండా చేస్తున్నావంటే
వాళ్ళు చేయనీయకుండా చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? ఆ లేఖనాన్ని నువ్వు పాటిస్తున్నట్టు కాదు. నువ్వు వాళ్ళని తృణీకరిస్తున్నావు, నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో ఆ విధంగా ఒక హెచ్చరిక వచ్చింది. సువార్త ప్రకటించబడింది. నాశనానికి ముందు మీరు నీతిమంతులుగా ఉండండి, మీరు రక్షణ పొందుతారు. ఆ రోజుల్లో ఆనోకు కొనుగోబడిన తర్వాత, అందుకని ఆనోకు కొనుగోబడిన తర్వాత ఆ తర్వాత నోవహు. పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, ముందు హెచ్చరిక. ముందే వచ్చింది చెప్పండి. ముందు ఆయన హెచ్చరించాడు. ఒక ప్రవక్తను పంపించి ఆయన ముందు హెచ్చరిక. ఈ కాలంలో కూడా మనకు ఒక ప్రవక్త, 7వ దూత ఈ లౌదీ సంఘ కాలములు. ఆ రోజుల్లో ప్రపంచ వర్తమానకుడు ఆనోకు వీళ్ళైతే, ఇప్పుడైతే 7వ సంఘ కాలములు 7వ దూత ప్రపంచ వర్తమానకుడై ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఇదే. 7వ సంఘ కాలమే చివరి సంఘ కాలము. 7వ సంఘ కాలము తర్వాత మరి ఏ సంఘ కాలము లేదు అని చెప్పి తర్వాత, ఎందుకంటే 7 ముద్రలు బయలుపరచబడినప్పుడు ఆయన రాకడేమైనది, ఆయన రాకడ సమస్తం యొక్క ముగింపై ఉన్నది. కాబట్టి ఇంకా ఆయన రంగం మీదకి రాబోతున్నాడు. నీతిమంతులు ఎత్తబడతారు, లోకము శ్రమల్లో పడిపోద్ది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచం నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు ఆయన తట్టు తిరగండి. అతశాఖ సంఘాలని మీరు బయటకు వచ్చి అపోస్తుల బోధ వైపు తిరిగి మీరు బాప్తిజం పొంది రక్షణ పొంది మీరు నీతిమంతులుగా ఆయన కొరకు మీరు సిద్ధంగా ఉండండి, ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉండండి అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఆయన గమనిస్తారు, హెచ్చరిక చేయకుండా ఆయన తీర్పు తీర్చారు. అందుకని ఇక్కడ కూడా పిల్లారా, ముందు ఒక హెచ్చరిక. పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? సమాజంగా కూడటం మీరు మానొద్దు. ఏమండి, ఆ దినము సమీపించుకోలది, మరి ఎక్కువగా మీరు కోరుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఏమండి, ఎవరైనా సరిగా ప్రార్థన రాకపోతే రాసిస్తారు, చివరి సమయంలో ఉన్నాం సహోదరుడా, చివరి సమయంలో ఉన్నాం, ప్రార్థన మానొద్దు, బద్దకించొద్దు, ఆదివారం మానొద్దు, ఆదివారం ఆ ఊరి వెళ్ళొద్దు, నువ్వు ప్రమాదంలో పడతావు, కూడి మానుతున్నావు, నువ్వు ఆయన మాట మానుతున్నావు. కొందరు మానుకొనుచున్నట్టుగా పౌలు గారు చెప్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చెప్తున్నాడు చెప్పండి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడట మీరు మానొద్దు. సమాజంకు కూడట మీరు, అది కూడా వాక్యమే, ఆ వాక్యాన్ని కూడా మనం ఏరకూడదు. కాబట్టి పిల్లారా, ఆ విధంగా పౌలు గారు మీరు ఒక ప్రేమ చూపుచు ఒకరినొకరు మీరు సత్కార్యము చేయనట్లు పురుగొల్పుకోవాలి తప్ప వాళ్ళ మీద అసూయపడి వాళ్ళని ఎవరైనా ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ కుటుంబంతో వచ్చారు, ఏదో ఖాళీగా ఉండాలని, నువ్వేదో పని నుండి వచ్చావు, వీళ్ళ చూడగానే నువ్వు అసూయ పెట్టుకుని ఒక ఎత్తి పట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా, ఏమండి వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారనుకోండి, మాట్లాడకుండా మొహం ఎత్తి పట్టుకొని ఆ కోపంతో తలగెత్తున్నా కానీ అంటూ వెళ్ళిపోతుంటాం. పురుగొలపాలా? ప్రార్థన చేసుకోవడానికి వచ్చారా సహోదరుడు? మంచిది, చాలా సంతోషం. నీ సమయాన్ని సర్వశక్తిమంతుడు ఇచ్చాడు, ఆయన స్తుతులు కలుగును గాక అని నీ నోట మంచి మాటలు పురుగొల్పే మాటలేరా. రెండోసారి వాళ్ళు ప్రార్థన రాకుండా చేస్తా ఉన్నారు. రెండోసారి వచ్చి ఆ విధంగా కుటుంబంతో వచ్చి కూడుకొని ఒక రాత్రి ఉండో తెల్ల 2 రోజులు ఉండో ప్రార్థన చేసుకోవడానికి రాకుండా చేస్తాం. అలాంటి ముఖం పెడతావు, కయ్యూని ముఖం. ఆ కయ్యూని ముఖం చూసి వాళ్ళు అడిగిపోతారన్నమాట. కయ్యూని ముఖం పెడతావు అలాగా. ఆ కయ్యూని ముఖం చూసి ఏమైపోతారు చెప్పండి? ఆయనకి భయపడడం కాదు, నీకు భయపడిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు పురుగొల్పుకోడు కాదు, ఓరవలేనోడు, కుళ్ళోళ్ళు అనమాట. కుళ్ళు పెట్టుకొని ఆ కోపం గల ముఖం పెట్టుకొని ఉంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యం ఉండదు. అక్కడికి వచ్చిన కుళ్ళు ముఖం వేసుకొని తిరుగుతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు పరలోకం మీద ఆశ పెట్టుకోవడం వేస్ట్. పురిగొల్పమని చెప్తున్నాడు.
ఇచ్చారనుకోండి, సహోదరుడు ప్రార్థన చేసుకో. నాకు సమయం దొరికినప్పుడు నేను నా కుటుంబం వచ్చి కూడా ప్రార్థన చేసుకుంటాం. లేకపోతే నేను కూడా ఈరోజు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు ఎలాగో వచ్చాను కాబట్టి మీరు నేను మీ కుటుంబం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం అని వాళ్ళని ప్రార్థన చేసుకునేలాగున ఆ విధంగా పురుగొలిపేటువంటి ప్రేమ నీలో ఉండాలి. కానీ ఏడుపుకు వేసుకుని వెళ్ళిపోతాం. ఏదైనా అవసరమై ఇక్కడ ఉండి వాళ్ళు ఏదైనా ఫోన్ చేశారు, నువ్వు వచ్చి వెళ్ళిపోతావు ఏడుపు ముఖం పెట్టుకొని. ఫోన్ చేసిన కానీ ఫోన్ తీయవు, సరిగ్గా సమాధానం చెప్పం, కుళ్ళు ముఖం పెట్టుకొని. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడం రాకూడదు అనమాట. అంటే తన ఇష్ట ప్రకారం ఉండాలని, ఆయన వాక్యం పాటించకూడదు. తన ఇష్ట ప్రకారం ఉండాలి, తన ఇష్ట ప్రకారం అందరు చేయాలా, తన ఇష్ట ప్రకారం అందరు జీవించాలా. ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. ఆయన ఇష్ట ప్రకారంగా నడవాలి వాళ్ళు అనుకుంటారు. నువ్వేమనుకుంటావు? నా ఇష్ట ప్రకారం రావాలి, నాకు చెప్పి రావాలా. ఇంక అర్థమైందా? నేను ఎవరిని వచ్చి ప్రార్థన చేసుకుంటాను, నా చెప్పుకుని వచ్చారండి, నేను ఎప్పుడైనా అన్నానా? చెప్తారు, తర్వాత చేసుకుని చేసుకోబోయింది కొంతమంది చెప్తారు, చేసుకునేటప్పుడు చెప్తారు, తర్వాత చెప్తారు. అది వ్యక్తిగతం, అదే అంతా. అది నీకు ఆయనకు సంబంధించిన విషయం. అయితే అలా చెప్పడం వల్ల మన సమాజంలో ఆ మాట, ఇది సహోదరులు వచ్చి మనం ప్రార్థన చేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటే మంచిది. నీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళు పురుగొల్పబడతారు. అలాగ మంచిదే, చెప్పడం తప్పేం కాదు. కానీ నువ్వు వాళ్ళని చూసి ఓరవలేకపోవడము, అప్పటి వరకు నీకు ప్రార్థన చేసుకోవాలని అనిపించదు, ఓరవలేక నువ్వు కూడా చేయడం, వాళ్ళని చూసి ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణ కలిగి రావడం వేరు. కానీ ఓరవలేక తట్టుకోలేక వచ్చేసి అలాంటివి చేయకూడదు. పురుగొలుపుకోవాలి మంచి సత్కార్యముల్ని. ఆ మాటలు ఇప్పుడు కూడా మనం పాటిస్తూ ఉండాలి. శ్లోకాన్ని సువార్త ద్వారా ముయ్యబడ్డాయి, కానీ ఈ మాత్రం మనం ఏం చేయాలి చెప్పండి? దొంగతనాలు చేయకూడదు అని ఉందని. సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి కాబట్టి ఇక దొంగతనాలు చేయొచ్చు అనుకోకూడదు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ విధంగా చివరి వరకు కూడా ఒకరినొకరు ప్రేమతో పురుగొల్పుకుంటూ ఉండాలని ఆ కాలములో ఎలాగైతే పౌలు గారు హెచ్చరించారో, అలాగే బ్రహ్నాం గారు కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏమి చెప్పారో దానిలో తీసుకొని ఆ విషయాలు చెప్పడమే కాకుండా 7వ దూత కాలంలో మర్మములు బయలుపరచబడతాయి ఉంది కాబట్టి, అందుకని అపోస్తలులకు వాళ్ళకి తెలియని మర్మాలు కూడా ముద్రలు లోపలే ఉందో వాళ్ళకి తెలియదు. అది 7వ దూత వచ్చి మాత్రమే చెప్పాలి. బ్రహ్నాం గారికి తెలియదు, సంఘకాలం గురించి క్షమించండి, పౌలుకు తెలియదు, చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. అలా 7వ దూత వచ్చిన తర్వాత అవి ముందే తెలిసినాయి అనుకోండి, మరి 7వ దూత పలుకు దినములో మర్మము సమాప్తముగానే మాట రాయాల్సిన పని లేదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి పిల్లారా, 7వ దూత వర్తమానము, లేకపోతే అయ్యగారు వర్తమానము, లేకపోతే 5 రకాల పరిచయలు ఉన్న వధువు యొక్క వర్తమానం ఏమిటంటే హెచ్చరిక అయి ఉన్నది. దేని గురించి హెచ్చరిక అంటే, అందుకని ఒక నాశనానికి ముందు, ఆయన యొక్క రాకడకు ముందు ఒక హెచ్చరిక. రాకడకు ముందు ఏం జరిగింది చెప్పండి? నోహు కాలంలో వలే ఇప్పుడు ఒక హెచ్చరిక. లోతు కాలములో కూడా ఏమంటే దూతలు సాయంకాలం వచ్చి హెచ్చరించారు. సాయంకాలం వర్తమానికుడు కూడా బ్రహ్నాం గారే. సాయంకాలం వర్తమానం ఎలియాజరు రెబ్కాని సాయంకాలం ఎలా కలుసుకున్నాడో, అలాగే సాయంకాలంలోని దూతలు ఎవరు? వాళ్ళిద్దరు దూతలు ఎవరు చెప్పండి? మిఖాయేలు, గాబ్రియేలు. 3 దూతలు అబ్రాహాం దగ్గరకు వచ్చారు. ఒక సర్వశక్తిమంతుడు, ఇద్దరేమో మిఖాయేలు, గాబ్రియేలు. వాళ్ళు 3 వచ్చారు. కానీ లోతు దగ్గరకు అయితే మాత్రము ఆ దూతలు మాత్రమే వచ్చారు. లోతు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? వాళ్ళు హెచ్చరించారు, కానీ ఆ జనులు పట్టించుకోలేదు. ముందు హెచ్చరిక. ఆయన హెచ్చరించకుండా, ఇదిగో నీ విధంగా చెడు మార్గం నడిచినట్లయితే నువ్వు ప్రమాదంలో పడతావు, రాకడ పోగొట్టుకుంటావు. నువ్వు కనుక నమ్మి బాప్తిజం పొందకపోయినట్లయితే నీ పాపాలు క్షమించబడలేదు కాబట్టి, మత్స్యాగ సంఘాలారా, రోమన్ క్యాథలిక్ సంఘంలారా, బాప్టిస్ట్ సంఘంలారా, నూతన సంఘంలారా, పెంతెకోస్తు సంఘాలారా, బైబిల్ మిషన్ సంఘాలారా, మీరు కనుక నమ్మి ఆయన ఒక్కడని విశ్వసించి ఆయన నామములో కనుక మీరు బాప్తిజం పొందకపోయినట్లయితే నీవు పెద్ద సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా నీకు రక్షణ లేదని, నువ్వు ప్రమాదంలో పడిపోతావని, ఆయన రాబోతున్నాడని
ఆయన వచ్చే కాలం కూడా ఈ సంఘకాలంలోనేనని వాళ్ళు చెప్పి హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందు హెచ్చరిక, ఆ తర్వాత ఏంటంటే న్యాయమైన తీర్పు. హెచ్చరించిన తర్వాత పిల్లారా, ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు. అలాగా నోహ కాలంలో హెచ్చరిక చేయబడింది. కానీ ఆ రోజుల్లో ప్రజలు నమ్మలేదు, పట్టించుకోలేదు. విన్నారా, ఆనాడు వాళ్ళు విశ్వసించలేదు. బహుకొద్ది మంది మాత్రమే విశ్వసించారు, బహుకొద్ది మాత్రమే విశ్వాసంతో చూస్తున్నారు. కాబట్టి హెచ్చరికను విశ్వసించిన వారు, నిజమైనటువంటి వారు తీర్పును కూడా విశ్వసిస్తారు. అందుకని నేను బుధవారం విశ్వాసం గురించి చెప్తుంటాను. కాబట్టి ముందు హెచ్చరికని ఆ కాలంలో, నోహ కాలంలో అనేక మంది విశ్వసించారు. కానీ తర్వాత రాను రాను ఏమైపోయారు చెప్పండి? ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మం గారు వర్తమానం కూడా అనేక మంది విశ్వసించారు. ఎందుకంటే 3 పరిచర్యలు, క్షమించండి, 3 ఈడ్పులు జరిగాయి. ఒకటేంటి? స్వస్థతలు. స్వస్థతలు అనేటప్పుడు చాలా మంది వస్తారు. నీతిమంతులే కాదు, పాపులకు కూడా రోగాలు ఉంటాయి, చెడ్డవారికి కూడా రోగాలు ఉంటాయి, అందరికి రోగాలు ఉంటాయి. అంటే లోకమంతాని కాదు, విశ్వాసులకి అవిశ్వాసులకైనా ఎవరికైనా రోగాలు ఉంటాయి. అందువల్ల ఆ రోజుల్లో బ్రహ్మం గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఇలారా స్వస్థతల కోసము ఆయన సంఘంలో వాళ్ళు వచ్చేవారు, ఆయన వర్తమానం నమ్మిన వారు వచ్చేవారు. అలా మత్స్యాల సంఘాల వాళ్ళు కానీ అన్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ స్వస్థతల కోసము ఆ సంఘాలకి, ఆయన యొక్క మీటింగ్స్కి అనేక మంది వచ్చేవారు. లక్షల మంది వచ్చారు. మన ఇండియాలో మీటింగ్స్ పెట్టినప్పుడు 5 లక్షల మంది వచ్చారు. 5 లక్షల మంది. అప్పుడు కూడా గుడ్డివాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. గుడ్డివాని అంటే అతడు సూర్యారాధన చేసేవాడు. అది బ్రహ్మం గారికి దర్శనములో ఆయనకి కనబడింది అనమాట. దర్శనం అంటే మేల్కొని ఉండగా కనబడేది అనమాట. కళ్ళంటేనే నిద్రపోయేటప్పుడు కనపడి. ఆ విధంగా దర్శనంలో ఒక గుడ్డి వ్యక్తి వచ్చి స్వస్థత పొందినట్లుగా ఆయన దర్శనంలో కనబడితే అదే విధంగా చెప్పాడు అనమాట. అప్పుడు ఆ గుడ్డి వ్యక్తి పైకి వచ్చి స్వస్థత పొందాడు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే మొదటి ఈడ్పు లాగడం అనమాట. ఈడ్పు అంటే ఎవరు చెప్పండి? లాగడం, ఆకర్షించడం. స్వస్థతల ద్వారా ఆకర్షించబడ్డారు. ఏమండి? స్వస్థత ద్వారా అనేక మంది, లక్షల మంది అవిశ్వాసులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, వేషధారులు వచ్చారు ఆ స్వస్థతను చూడడానికి. స్వస్థత కావలసిన వాళ్ళు స్వస్థతల కోసం, ఆయన అద్భుతాలు చూడడానికి, ఆయన స్వస్థతలు చూడడానికి, ఆయన మతకార్యాలు చూడడానికి. ఎందుకని నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. చాలా గొప్ప కార్యాలు జరిగాయి చివరి సమయం కాబట్టి. చాలా గొప్ప కార్యం, చనిపోయిన వాళ్ళు లేవడం, క్యాన్సర్ రోగులు స్వస్థపరచబడ్డం, ఇవన్నీ కూడా జరిగాయి బ్రహ్మం గారి పరిచయం. కాబట్టి పిల్లారా, ఆ విధంగా స్వస్థతలప్పుడు అనేక మంది వచ్చారు. రెండవ ఈడుపు ఏమిటంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. ఎవరైనా నువ్వు ఉన్నావు అనుకుని వచ్చావు అనుకోండి, నువ్వు పలానా కాకినాడ వచ్చావు, కాకినాడ వచ్చావు, పలాని వీధిలో ఉంటుంటారు మీరు, పలాని నీకు 2 పిల్లలు, అతని వీధి, ఆ విషయం అంతా చెప్పేవాడు. సరశక్తిని చూపించేవాడు. దాన్ని బట్టి హృదయ రహస్యాలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే వివేచన వరం అనమాట. ఆ వరం అది. ఆ విధంగా చెప్తున్నప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది ఏమో ఇది దయ్యం అని చెప్పి ఆయన నిరాకరించి వెళ్ళిపోయారు అనమాట. అంటే మొదటి ఈడుపుకి చాలా మంది వచ్చేవారు, రెండో ఈడుపుకి కొంచెం తగ్గారు. అలాగే తర్వాత మూడో ఈడుపు అంటే 7 ముద్రలు. అలాగే అక్కడ అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చినట్లుగానే ఇప్పుడు కూడా ఓరల్ రాబర్ట్, ఏమంటే బిల్లీ గ్రహం, అలాగే తన పరిచర్య గురించి చెప్పాడు అనమాట. అప్పుడు బ్రహ్మం గారు మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, తను అలాగ హెచ్చించుకుంటున్నాడు అని చెప్పి. కానీ మనిషి కుమారు దినములో 9 దినాలు జరిగితే మనిషి కుమారు దినంలో జరిగితే అలాంటి పరిచర్య జరిగితేనే అది జరుగుతుందండి. ఆ పరిచర్య అలా జరుగుతుంది కాబట్టి
దాన్ని బట్టి చెప్పాడు అనమాట. అందుకని బ్రహ్మాం గారు అంటారు, వర్తమానం అనేది వర్తమానికుడు యొక్క అనుభవంలో ఉండొస్తుందని చెప్పాడు. ఆ మనిషి కుమారుడు ఎందుకంటే చర్చిలో ఒక ఆవిడ ప్రవచన వరముతో ఏం చెప్పిందంటే, ఈ మందిరములో ఆ బోధగా దాం చేసింది. ఒకసారి చెప్పింది ఆవిడ ఒకసారి చెప్పింది. ఏం చెప్పిందంటే, ఈ మందిరములో ఏమండి మోషే పరిచర్య, ఏలియా పరిచర్య, మనిషి కుమారు పరిచర్య 3 జరుగుతాయని ప్రవచించినప్పుడు ఆ తర్వాత ఆ 3 కూడా బ్రహ్మాం గారి పరిచర్యలు జరిగాయి. అందువల్ల మనిషి కుమారు పరిచర్య అంటే స్వస్థతలు, ఉదయ రహస్యాలు చెప్పడం, దాన్ని బట్టి చెప్పాడు ఇది మనిషి కుమారు పరిచర్య. సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి, శారా యొక్క హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. 2 దూతలు ఉన్నారు, మరి ఈయన పరిచర్యలు జరిగాయి. అందును బట్టి ఆయన ఏం చెప్పాడు, ఇది మనిషి కుమారుడు పరిచర్య. 7వ దూత మనిషి కుమారుడు కాదు, కానీ ఇది మనిషి కుమారుడు పరిచర్య. అవి చెప్పినప్పుడు చాలా మంది అభ్యంతరపడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తను ఇచ్చించుకున్నాడు, సర్వశక్తిని సమానం చేసుకుని. ఆ వాళ్ళు నీకంటే ఎక్కువ భయపడతారు చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాడు. ఎందుకంటే సర్వశక్తి మంత్రులు లెక్క అప్పగించాలి, వాక్యంలో ఒకటి కలిపిన ఒకటి తీసేసి బోధించినా అది వాళ్ళకి శాపమని వాళ్ళకి తెలుసు. అందువల్ల బ్రహ్మాం గారు అలాగే చెప్పరు, కానీ తన జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, కార్యములను బట్టి ఇది మనిషి కుమారుని కార్యము. ఓరల్ రాబర్ట్, అలాగే బిల్లీ గ్రహం, ఆ దూతలు అబ్రాహాము కాలంలో జరిగినట్లు కానీ ఎప్పుడు కూడా అలా జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆ హృదయ రహస్యాలు చెప్తున్నప్పుడు సమరయ స్త్రీ హృదయ రహస్యాలు మెస్సయ్య చెప్పినట్లుగానే, అలాగే శారా హృదయ రహస్యాలు మెస్సయ్య అక్కడ చెప్పినట్టుగానే మనిషి కుమారుడుగా ఇప్పుడు కూడా అదే హృదయ రహస్యాలు చెప్పబడుతున్న దానిని బట్టి ఇది మనిషి కుమారుడు పరిచర్య, ఇది మనిషి కుమారు రాకడని చెప్పాడు అనమాట. అదే లోకాసు వార్త 17వ అధ్యాయం 30 వచనం అని చెప్పాడు అనమాట. కాబట్టి పిల్లల అలాంటి కార్యాలన్నీ జరిగినప్పుడు చాలా మంది ఆయన వదిలేశారు, హెచ్చించుకున్నాడు. మనిషి కుమారుడు చెప్పుకుంటున్నాడు, ఈయన 7వ దూతను అంటున్నాడు, ఏలి అని అంటున్నాడు, ఏదేదో అలా చెప్పుకుంటున్నాడు ఈయన అని చెప్పి అభ్యంతరపడి చాలా మంది ఆయన నిరాకరించేశారు. అదే తర్వాత మూడవ ఈడ్పు దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లారా, మూడవ ఈడ్పు అంటే వాక్య బయలుపాటు, ముద్రలు బయలుపరచబడ్డాయి. ఏం బయలుపరచబడ్డాయి చెప్పండి? ముద్రలు. ఆ వాక్యము బయలుపరచబడినప్పుడు ఆ వాక్యాన్ని గురించి బయలుపరిచి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం ఎలాగైతే ముద్రలో ఆరంభంలో ఎలా ఉందో, 4వ ముద్ర దగ్గరకు వచ్చానికి ఎలా ఉందో, తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండువర్ణ గుర్రము, అలాగే ఆ యొక్క పిల్లారా ఆ యొక్క జీవులు, 4 జీవులు, సింహము, తర్వాత ఎద్దు, ఆ తర్వాత మానవ ముఖము, ఆ తర్వాత పక్షిరాజు. వీళ్ళు ఆయన ఆత్మ ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నదో, ఆ గుర్రం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ మత సంబంధమైనటువంటి వాటిని ఎలా ఎదుర్కొన్నదో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఇతడు ఒక దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త, మన సంఘాలని కూడా తప్పు అంటున్నాడు, అది ఇది అని చెప్పి ఆ యొక్క వాక్య బయలుపాటును బట్టి వాళ్ళ వ్యతిరేకించి చాలా మంది వెళ్ళిపోయారు. 5 లక్షలకు అంతమందికి బోధించిన బ్రహ్మాం గారు చివరికి వచ్చేటప్పటికి ఆయన 60 మందికి 70 మందికి అలా బోధించాడు. ఎవరు నమ్మలే చివరికి వచ్చేటప్పటికి. అలాగే నోహ కాలంలో కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఆరంభంలో చాలా మంది నమ్మారు, చివరికి వచ్చేటప్పటికి ఆ వర్తమానాన్ని నమ్మేవాడిని కనపడి. నేను ఎవరో చెప్తే విన్నాను, చివరికి వచ్చేటప్పుడు బ్రహ్మాం గారికి చివరికి వచ్చేటప్పటికి బ్రహ్మాం గారి చర్చిలో 17 మందే ఉన్నారట. ఒకప్పుడు ఆ బ్రహ్మాం గారి చర్చిలోకి రావడానికి, ఆ కూర్చోడానికి స్థలము దొరక్క బయట ఉండిపోవాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వచ్చేసేవారు. కొన్ని మైళ్ళు కారులు నడుపుకొని ఎక్కడో లాడ్జింగుల్లో ఉండి ఎక్కడో చోటు ఉండి ఆరాధన కోసం ముందుగానే వచ్చి మందిరంలో ఉండేవారు. కిరిసిపోయింది. కానీ చివరికి వచ్చేటప్పటికి బహు తక్కువ మంది 3వ ఈడ్పు దగ్గరికి వచ్చారు విశ్వసించే వాళ్ళు కనపడి.
3 ఇడుపులు. మెస్సయ్య పరిచర్యలో కూడా 3 ఇడుపులు జరిగాయి. నా శరీరం తిని నా రక్తం తాగితే అన్నప్పుడు స్వస్థత జరిగాయి, హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. అలాగే నా శరీరం తిని నా రక్తం తాగితే అన్నప్పుడు ఆ శరీరం అనగా ఏమిటో, రక్తం అనగా ఏమిటో అర్థం కాక ఏదో నరమాంస భక్షకుడిలాగా మనల్ని నరమాంస భక్షకుడిలాగా చూస్తున్నాడు ఈయన. నా శరీరం తిని నా రక్తం తాగితేనే అంటున్నాడు. మనం ఏమన్నా మనుషులు భుజించేటువంటి వారమా అని అభ్యంతరపడి 70 మంది వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులతో అంటారు, మీరు కూడా వెళ్ళిపోగొడుచున్నారు అంటే, నిత్య జీవం మాటలు నీతో ఉండగా మేము ఎక్కడికి వెళుతామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు వాక్యం బయలుపాటు, అక్కడ వాక్యం బయలుపరచబడినప్పుడు ఆయనే వాక్యమై ఉన్నారు. నా శరీరం తిని నా రక్తం తాగుతుంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ వాక్యం తినడం. ఆయన ఏమైనాడు చెప్పండి? వాక్యం. దాని ఆత్మీయ అర్థము, ఆత్మీయ భావాన్ని, మర్మాలు బయలుపరచబడినప్పుడు, మర్మములు బయలుపరచబడినప్పుడు అవి తప్పు అని చెప్పి అవి గ్రహించలేక, అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారు. కానీ నిజమైన వధువు మాత్రమే వాటిని గ్రహించగలుగుతుంది. ఆయన నామరిస్తాం గ్రహించింది. కాబట్టి అందువల్ల చివరిలో కొద్ది మంది మాత్రమే. ఆ తర్వాత బ్రహ్నాం గారి తర్వాత చాలా దుర్బోధలు వచ్చాయి. కానీ రెండవ రాకడ విషయంలో, బ్రహ్నాం గారి విషయంలో అనేక దుర్బోధలు పుట్టాయి. బ్రహ్నాం గారే క్రీస్తని, బ్రహ్నాం గారే రెండవ రాకడని, అప్పుడే రెండవ రాకడ జరిగిపోయింది. బ్రహ్నాం గారే రెండవ రాకడు కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇన్ని జరిగాయంటే ఆయన మనిషి కుమారుడుగా ఇంకెవరు? ఆయనే క్రీస్తు. కాబట్టి రాకడ అప్పుడు రెండవ రాకడలో న్యాయాధిపతిగా వస్తాడు, కానీ మొదటి రాకడలో నాకు చేయడు. మరి ఎందుకు చేశాడంటే మొదటి రాకడలో సమరీయులు అలాగే యూదులు మొదటి రాకడిని చూశారు. అన్ని జనులు మొదటి రాకడ చూడలేదు. అందుకనే మళ్ళీ అన్ని జనుల మధ్య మొదటి రాకడలో జరిగినట్టుగానే అన్ని జనులైనటువంటి మన మధ్య, అంటే దేశాలలో ఆయన యొక్క పరిచర్యలో ఆ గొప్ప కార్యాలన్నీ జరిగాయి. కాబట్టి పిల్లారా, అందువలన చివరికి వచ్చేటప్పటికి చాలా మంది ఆ సత్యాన్ని వదిలేశారు. కానీ చాలా మంది తర్వాత, బ్రహ్నాం గారి తర్వాత ఈ క్యాసెట్లు, ఈ పుస్తకాలు చదివి కానీ ఆ వర్తమానాన్ని వక్రీకరించుకుని భయంకరముగా దుర్బోధలు వచ్చాయి. ఇప్పుడు 5 కోట్ల మంది బ్రహ్మామేడ్స్ అంటే బ్రహ్నాం గారి వర్తమానం నమ్మిన వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు. కానీ అందుట్లో చాలా తక్కువ మంది మాత్రమే, కొద్ది మంది మాత్రమే. హల్లెలూయా. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం పిల్లారా. మొదట ఏం జరిగింది చెప్పడం ముందు హెచ్చరిక కాలం. అది 7వ దూత కాలం. అలాగే అయ్యగారి పరిచర్యలో కూడా సంఘ శాఖ నుండి బయటికి రమ్మని, నామాల గురించి ఒక్కడే అని, బాప్తిజాల గురించి అయ్యగారు కూడా బోధించారు. కాబట్టి పిల్లారా, అది హెచ్చరిక కాలము. అయితే ఆ హెచ్చరిక కాలము 1995లో ముగిసింది. ఇక లోకాన్ని హెచ్చరించడం కాదు, ఆయన కృపా సింహాసనం మీద 2000 సంవత్సరాలు ఆయన హెచ్చరించాడు. ఈ 7వ సంఘ కాలంలో లోతు కాలంలో హెచ్చరించినట్లుగానే ఆయన ఈ పాపపు జనులను, మత్స్యాగ సంఘాల జనులను అందరిని కూడా ఆయన నామము కిందకు రండి, ఆయన ఒక్కడిని నమ్మండి అని హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరిక స్వరము, హెచ్చరిక వర్తమానము 1995లో ముగిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము కూడా ఒక ప్రత్యక్ష ద్వారా ఏదో మన సొంత మాట మనం చెప్పడం లేదు. ఏదైనా బైబిల్లో నుండి రావాలి. ఇప్పుడు బైబిల్లో నుండి ఒక ప్రవక్త వచ్చాడు అనుకోండి, బైబిల్లో నుండే రావాలి. బైబిల్లో లేకుండా వేరే దిక్కును రావడానికి లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు 7వ దూత ఉందనుకోండి బైబిల్లో, ఏమండి బ్రహ్నాం గారు వచ్చారు. ఇప్పుడు బ్రహ్నాం గారు ఎక్కడ నుండి వచ్చాడు? బైబిల్లో నుండి వచ్చాడు. మలాకీలో రాయబడి ఏమండి, ఆ భయంకరమైన మహాదినము రాకమును ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి దేశంలో శపించకుండానట్లు తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పుతారు. అది ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో అది నెరవేర్చబడింది.
కాబట్టి పిల్లారా, ఆ హెచ్చరికను ఆరంభంలో అనేక మంది నమ్మారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ యొక్క హెచ్చరికను బహుకొద్ది మంది నమ్మారని, ఆ తర్వాత అనేక మంది ఆ దుర్బోధనను నమ్మారని మనము ఈ యొక్క వేకువ చుక్క రాకడ ద్వారా మనం గ్రహించగలుగుతాం. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఒక వర్తమానికుడు, ఆయన చేత పంపబడిన వర్తమానికుడు వచ్చినప్పుడే ఆ అబద్ధమైనది ఏదో సత్యమైనది ఏదో తేటపరచబడతారు. ఆ మెస్సై కాలంలో కూడా చాలా మంది పిల్లారా, అంటే పరిశీలి వాళ్ళందరూ కూడా సత్యంలో ఉన్నాము, సత్యమే బోధిస్తున్నాం, మోషే ధర్మశాస్త్రమే బోధిస్తున్నాం, మన కరెక్టే, మనం చెప్పేది కరెక్టే 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 అనుకున్నారు. కానీ మెస్సై వచ్చినప్పుడు, యోహాను వచ్చినప్పుడు ఏమండి, అవన్నీ ఆయన అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మెస్సై ఎక్కడి నుండి వచ్చాడు? బైబిల్లో నుండి వచ్చాడు. ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు, లేఖనాలు ఉన్నాయి, అవి నెరవేర్చుడికే. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము ఆ కాలంలో మనం చూసినట్లయితే పిల్లారా, దుర్బోధనలో మెస్సై వచ్చినప్పుడు ఆయన దుర్బోధన అర్థమైంది. అలాగే ఆ బ్రహ్మాం గారు వచ్చినప్పుడు, అయ్యగారు వచ్చినప్పుడు, అప్పటి వరకు సంఘాలన్నీ కూడా సత్యం అంటే మాది సత్యం, అంటే మాది సత్యం, మాది సత్యం అంటే మాది సత్యం, వాళ్ళ తప్పు మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అని ప్రతి సంఘము కూడా మా సంఘం కంటే ఆ సంఘం కంటే మా సంఘమే గొప్పది అని ఆ విధంగా అన్ని సంఘాలు కూడా ఆ విధమైన పరిస్థితులు ఉంటాయి. మీకు అర్థమైందా? తర్వాత 7వ దూత బ్రహ్మాం గారు వచ్చినప్పుడు అవన్నీ తప్పే, అవన్నీ కరెక్ట్ కాదు, అపోస్తులు చెప్పిన బోధ మాత్రమే సత్యము, వాళ్ళు ఇచ్చిన బాప్తిజం మాత్రమే సత్యము, ఆయన ఒక్కడనే సత్యము, ముగ్గురు కాదు కానీ 3 కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. 3 కార్యాలు ఉన్నాయి. అప్పుడు దుర్బోధలేమో సత్యమేమో. అందుకని దుర్బోధలు విడిచిపెట్టి ఆనాడు వధువు సత్యాన్ని నమ్మింది. కాబట్టి పిల్లారా, అలాగే ఇప్పుడు మనం కూడా బైబిల్లో నుండి వేకువ చుక్కగా న్యాయాధిపతిగా వస్తాడని, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రతి వానికి వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి. ఏమండి, ఇదిగో జీతము నా దగ్గర ఉంది. ఇప్పుడు సువార్త ముగించబడింది, ఇప్పుడు జీతం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. వారి వారి పనులను బట్టి, వారి వారి మాటలను బట్టి, ఏమండి, మనుషుడు ప్రతి పలుకు ప్రతి మాటను బట్టి తీర్పు దినాన దానిని బట్టి నువ్వు దోషివో అపరాధివో తీర్పు తీర్చబడతావు, నిర్దోషివో దోషివో తీర్పు తీర్చబడతావు బైబిల్ చెప్తా ఉంది. నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి అంటే తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా వస్తాడని బైబిల్ చెప్తుంది. న్యాయాధిపతిగా ఎలా వస్తాడంటే బైబిల్ అలాగే చెప్తుంది. ఇదిగో నేను ప్రకాశమానమైన వేకొచ్చుకున్నాను, దావీదు వేరు చిగురు, ఏమండి, సంతానమును ప్రకాశమానమైన వేకొచ్చుకుని ఉన్నాను, సంగముల కోసం సాక్ష్యం ఇచ్చుటకు నా దూతను పంపి ఉన్నాను. 7 సంఘాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి నా దూతను పంపి, అంటే 7వ దూతను పంపింది ఆయనే. ఆ పంపిన ఆయనే, ఏమండి, ఏలియాను పంపిన ఆయనే, 7వ దూతను పంపిన ఆయనే. ఆయన వచ్చి సంఘాల గురించి సాక్ష్యం ఇచ్చాడు, సంఘాల గురించి తెలియజేశాడు, ఆయనే తెలియజేశాడు. ఇప్పుడు ఏ ఏలియానైతే పంపించాడు ఆయనే ఆ దావీదు నక్షత్రమే, ఆయనే నీతిశుడు, ఆయనే మనిషి కుమారుడు, ఆయనే మెస్సయ్య. షారోను పుష్పము, లోయలో పద్మము, బలిష్ఠకు దూత, ఆయనే రంగం మీదకి వచ్చి ఇప్పుడు తీర్పును ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం ఆరంభించాడు చెప్పండి? కాబట్టి తీర్పులో ఏముందంటే తప్పించుట, నాశనం చేయటం ఉందన్నమాట. ఇప్పుడు హెచ్చరించడానికి రాలేదు ఆయన. నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? తప్పించడానికి వచ్చాడు. తీర్పులు ఏం జరుగుతాయి? తీర్పులో దోషులు ఉంటారు, నిర్దోషులు ఉంటారు. అంతేగాని లాయర్ గారు జడ్జి ముందు నిర్దోషులు ఒక్కడే ఉంటారా? పాపులు ఒక్కడే ఉంటారా? ఇద్దరు ఉంటారు. ఇద్దరికి జీతం ఇస్తాడు. ఎవరు? జడ్జి అంటే న్యాయాధిపతి.
ఇప్పుడు కూడా ఆయన అలా వచ్చి నిర్దోషులైనటువంటి వారిని, అంటే ఆయన కోసం కనిపెట్టుకొని ఉండి, కల్పిత బోధల వైపు కాకుండా, కల్పిత రాకడలు ఉన్నాయి కాకుండా, ఏమండి సత్యమైన వాక్యమును నమ్మినటువంటి ఆయన కోసం కనిపెట్టుకుని జగత్తు పునాది వేయబడకునిపై నిర్ణయించబడినటువంటి ఆ వధువు కోసమై ఆయన రెండవసారి ఆయన వచ్చి ఇప్పుడు ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నారు. అదే ఆ రక్షణ, ఆ తప్పించడమే, ఆ మహిమ శరీరమే నీకు జీతమై ఉన్నది. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ముందు హెచ్చరిక, తర్వాత మనల్ని తప్పించుట. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? లోకమును సువార్త కోసం కాదు, 7వ దూత యొక్క హెచ్చరికను ఎవరైతే విశ్వసించారో, ఆ హెచ్చరిక వర్తమానం ఎవరైతే విశ్వసించారో వారిని, నమ్మిన వారిని తప్పించడానికి, అంటే ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగిన వారిని ఒకరినొకరు పురుగొలుపుతూ సమాజముగా కూడుట మానక ప్రేమ చూపుచు హెచ్చరించుకొనుచు, ఏమండి ఎవరైతే వాళ్ళని ఆత్మను కాపాడుకున్నారో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, వారిని తప్పించడానికి 1996 రంగం. కాబట్టి వేకు చుక్క రెండోసారి వస్తాడా, నిత్యుడిగా రెండోసారి వస్తాడా అనేది, ఏమండి లేకపోతే ఇంకో రకంగా వస్తాడా అనేది రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ 1993లో పిల్లల బ్రహ్మం గారి పరిచర్య 1933 నుండి ఆరంభమైందన్న. అలాగే 93లో తూర్పున నక్షత్రము కనపడి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, లోకము చీకటి విడిచిపెట్టబడుతుందని. అదే కలలో ప్రపంచంలో దురాత్మ వెళ్ళిపోతుంది ప్రతి ఇంటిలోకి. అప్పుడు ఒక స్వరమోది దురాత్మ. ఇప్పుడు అర్థమైంది. బ్రహ్మం గారు తూతేరు సంఘకాలము అనే వర్తమానంలో ఏం చెప్పారంటే, ఆ నక్షత్రం వచ్చి, ప్రధాన నక్షత్రం వచ్చినప్పుడు ఆ పగలను గురించి, ఆ రాజ్యం యొక్క సంగతులు, రాబోయేటువంటి ఆ రాజ్యం యొక్క సంగతుల గురించి బోధించును. అయితే అప్పుడు ఇక ఈ వర్తమానికులను ఆయన వాడుకొనడు, వర్తమానికులను ఆయన వాడుకొనడు అని బ్రహ్మం గారు చెప్పారు. అదే మాట నేను 1996లో పరిచర్యకు వచ్చి చెప్తే, అయ్యగారు ఒక వర్తమానం నమ్మేటువంటి పాస్టర్లు చాలా మంది నన్ను వ్యతిరేకించి వెళ్ళిపోయారు. బ్రహ్మం గారు చెప్పారు, కలలో ఆయన చూయించాడు. ఆ కళకి దానికది సరిపోయింది. దురాత్మకి ఇడవబడింది ప్రపంచం, శాపానికి విడిచిపెట్టాడు ఆయన. తెలియదు వాళ్ళకి, అర్థమైందా? అందుకని అయ్యగారు తర్వాత ఇది జరగడం మనం చూస్తున్నాం. ఒక లింక్ అనమాట, ఒకదాని కొట్టి ఏమైనా చెప్పండి, గొలుసులాగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, అందువలన మనము ఇక్కడ చూసినట్లయితే, లోకమంతా కూడా సువార్త ద్వారం మూయబడని అని ఎరుగక ఇంకా సువార్త అని అలా కొనసాగుతూనే ఉంటాయి. కానీ మనకు మాత్రం ఇప్పుడు మనల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి, తప్పించడానికి ఆయన వచ్చాడని మనము గ్రహించగలుగుతున్నాం. 1963లో వచ్చాడని, వధుని తీసుకెళ్ళడానికి వచ్చాడని చాలా దుర్బోధలు ఉన్నాయి. అందుకే బ్రహ్మం గారు ఏమన్నారంటే, 7వ ముద్ర ఆయన అలా బయలుపరిచి వదిలేశాడు ఆయన, అంటే విప్పబడలేదు. కాబట్టి ఆయన తన వధువు కొరకు వచ్చినప్పుడు అది జరగవలసినవి జరుగుతాయి. కాబట్టి మీరు ఆ యొక్క మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థించుకుంటూ నీతిమంతులుగా ఉండి ఆ రాకడ కొరకు కనిపెట్టండి అని అదే రాశాను. అదే ఈ రోజు కూడా పంపించాను, మొన్న పంపించాను, మరలా ఈ రోజు కూడా బిల్లు ఇప్పాలి ఏం చెప్పాడు. 1963లో జరిగినటువంటి ఆ యొక్క మేఘమును గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారు రాసి పంపించారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా గమనించండి, ఇప్పుడు ఏ కాలం చెప్పండి? న్యాయాధిపతిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12 నుండి 16 వరకు ఇప్పుడు, అలాగే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములు 18 నుండి 29 వరకు ఇప్పుడు నెరవేరుతున్నాయి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
11వ వచనం కాలమును నిద్ర మేల్కొని వేళ తెలుసుకుని ఇలాగు చేయడి. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఏమండి 28వ వచనం కూడా తన కొరకు కనిపెట్టుకునే వారి రక్షణ నిమిత్తమై ఆయన రెండవసారి వస్తాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ లేఖనమును నెరవేరుతున్న కాలములో మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకనే రెండవసారి భూమి మీదకి విన్నాం గారు చెప్పారు, ఆయన భూమి మీదకి వచ్చి సమయం వచ్చి తన వధువు కొరకు భూమి మీదకి వస్తాడని చెప్పాడు. మధ్యాకాశానికి వచ్చి ఆయన భూమి మీదకి వస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దానికి ఛాయ ఏంటంటే దానియేలు గ్రంథంలో ఇలారా రాజు వచ్చాడు, అక్కడికి ఒక దగ్గరకు వచ్చి పైకి తీయండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చి మనం, ఎందుకంటే అక్కడ రెబ్బకా కాలము దగ్గరకు వచ్చేటప్పుడు ఎలియాజరు బయటికి తీసుకెళ్ళాడు, లోతు కాలం దగ్గరకు వచ్చిన దూతలు బయటికి తీసుకెళ్లారు. కానీ బైబిల్ ఏ దూతలో వచ్చి తీసుకెళ్తారని చెప్పడం లేదు. ఆయనే వచ్చి ఆ బలిష్ఠంగా దూతే, ఆ మెస్సయ్యే, ఆ పెండ్లి కుమారుడైన వాడే, ఓ నీ కోసం రక్తము చిందించిన వాడే, నీ కోసం ప్రాణం పెట్టిన వాడే, ఆయనే వచ్చి తీసుకెళ్ళేటువంటి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, హెచ్చరిక వర్తమానమును విశ్వసించినటువంటి వధువు, నిజమైన వధువు తీర్పును కూడా విశ్వసిస్తుంది. కానీ నకిలీ వధువు నీకు అర్థమైపోద్ది, ఎందుకంటే ఆమె హెచ్చరికని విశ్వసించి తీర్పును కనుక ఆమె విశ్వసించకపోయినట్లయితే ఆమె నకిలీ వధువే తప్ప నిజమైన వధువు కాదే కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటను ఆమె నమ్ముతుంది. ఈనాడు ఏమగిరి అరుణ్ కుమార్ గాని, పాల్కైన్ ఆయన గాని, అలాగే ఆ యొక్క ఆశీష్ లాల్ గాని, కేవి మార్క్ అని గాని, దిగమరు మార్క్, వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు 1963 2 రాకడ జరిగిందని ఈ లేఖనాలు అసలు పక్కన పెట్టేశారు. ఈ లేఖనాలు అసలు నమ్మరు, చాలా ప్రమాదం అది. కాబట్టి పిల్లలు, అందుకని 7వ దూత తర్వాత ఇది జరుగుతుంది, హెచ్చరిక తర్వాత ఇది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ముందు హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు ఆరంభమైంది. ఇప్పుడు అందుకే మనం ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం అదే చూసాం. చూడండి ఒకసారి, ఎబ్రిల్ రాసిన పత్రికలో ముందు హెచ్చరించాడు పౌలు గారు, ఆ దినము సమీపించుకుంది, మీరు సమాజంగా కూడిన మానొద్దని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత 26 వచనం మీరు ఒకసారి చదవండి. మనం సత్యమును గురించి అనుభజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునికి బలి ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షమైన అగ్నికి ఉండదు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపింతురు. ఇట్లుండగా సర్వశక్తిమంతుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది ఎంచి కృపకు మూలగమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడినో మీకు తోచింది. పగదీర్చుడు నా పని, నేనే ప్రతిఫలమిస్తాను. అంటే పగదీర్చుట నా పని, నేనే జీతం ఇస్తాను, నేనే జీతం ఇచ్చేది. పగ తీర్చుకోండి. అందుకనే మీరు ఒకరి మీద ఒకటి పగ తీర్చుకోనుకోండి, కోపం తీర్చుకోవద్దు, కక్ష తీర్చుకోవద్దు. మీకు అర్థమైందా? ఏదో ఒకటి మనసులో పెట్టుకుని, ఏదో ఒక కయ్యూని అలా మనసులో పెట్టుకుని తిరిగేవాడు. నువ్వు కయ్యూలాగా ఏదో ఒకటి తప్పులు పట్టుకుని, ఏదో ఒకటి హృదయంలో పెట్టుకుని కయ్యూలాగా తిరగకూడదు. ఎందుకంటే నీ పాపాలే నిన్ను పట్టుకుంటాయి, నీ ద్వేషమే నిన్ను పట్టుకుంటది. ఆడోళ్ళైనా మగవాళ్ళైనా. కాబట్టి పిల్లారా, ఇక్కడ అందుకని పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు. మీ కీడు చేసిన వారికి మీరు మేలు చేయండి, మేలు చేసి కీడుని జయించమన్నారు. అది పగ తీర్చుకున్నట నా పని. నువ్వు ఆ పని నువ్వు కనుక ఆ పగ తీర్చుకునే పని నీ పని కాదు. నువ్వు ఆ పని చేయకూడదు. ఆ పని చేసావంటే నువ్వు శిక్షించబడతావు, విడవబడతావు. అది ఎవరు చేయాలి? ఆయన పని. అది ఇంకొకరు చేయకూడదు. చెప్పాడు, అది నా పని. రోమిలి రాసిన పత్రికలో రాయబడి 12వ అధ్యాయం. ఏమండి, ఒకరికొకడు పగ తీర్చుకొనక సర్వశక్తిమంతుడు ఉగ్రతను చోటి విడి పగ తీర్చుకోండి. చూడండి ఒకసారి, అది కూడా చదువుదాం. ఎందుకంటే మీరు ఒకరైతే రాసుకుంటున్నారు కాబట్టి చూడండి. మన రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం
12వ అధ్యాయము 19వ వచనం చూడండి. పిల్లారా, మీకు మీరే పగ తీర్చుకొనక సర్వశక్తిమంతుని ఉగ్రతకు చోటీడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునే అని మెసేజ్ చెప్పుచున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి నువ్వు. కీడు వలన అంటే కీడుకు ప్రతి కీడు చేసేదో జయించాలనుకోవడం కాదు, మేలు చేసి కీడుని జయించమని చెప్తున్నాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. ఆడు కీడు చేశాడు కాబట్టి ఆడికి ఇంకా ఎక్కువ నష్టం కలుగు చేసి నేనప్పుడు జయించిన వాడిని అవుతాను అని కీడుకు ప్రతి కీడు చేసి, నిందకు ప్రతి నిందేసి, ఎవరు తిడితే ప్రతిగా తిట్టడం. ఏమండి? ప్రతిగా తిట్టడం. ఎవరినో మాట్లాడారు ప్రతిగా ఏదోటంటే కదా కోపం చల్లారదు. ప్రతిగా తిట్టడం అది కూడా పగ తీర్చుకోవడమే. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు ఆయన. మాటల ద్వారా పగ తీర్చుకుంటారు, కీడు చేసి పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలు ఉంటారు పగ తీర్చుకునేవాళ్ళు. అది ఎవరి మీద కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నామము ధరించుకునేటువంటి సహోదరుల విషయంలో నీవు అందుకే బైబిల్ చెప్తుంది, మీరు దీవించుడి, ఆశీర్వదించుడి, మీరు దీవించుడి. మీ నోట ఏ దుర్భాష కూడా రానివ్వద్దు, మీరు శపించకూడి అని సహోదరుల ఆయన నామము ధరించుకొని ఈ వర్తమానం నమ్మిన సహోదరుని ఈ సమాజంలోని వారిని నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఏమండి పగ తీర్చుకోవడానికి లేదు. ఏదో విషయంలో ఏదో విధంగా అది ఆయన పని. ఇప్పుడు అందుకనే ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చాడు. ఇది ఆయన పని. అందుకని లోకమును శపించుటైనా, లోకమును శిక్షించుటైనా, అందుకని ఆయన మాటను బట్టి ఆయన తీర్పు తీర్చుకొని వచ్చాడు. కాబట్టి ఆయన వాక్యమే తీర్పు తీర్చేది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పగ తీర్చుకోనకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడు చేసినా కానీ కీడు చేసిన వారు కూడా మేలు చేశారు, మేలు చేసి జయించేవారుగా ఉన్నారు, అలాంటి వారిని తీసుకుని అలాంటి వారిని తప్పించడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇదిగో మెస్సయ్య తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుతాం కదా. జీవము గల సర్వశక్తిమంతుని చేతిలో పడుట, అందుకే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిపాదించు. అందుకని జీతము నా యొక్క ఉంది. యజమాని కాబట్టి యజమానే ఏమండి ఎవరికై వారి పనులు నియమించి వెళ్ళాడు కాబట్టి ఆ యజమానే వచ్చి ఆయనే యజమాని కాబట్టి జీతం ఇవ్వాలి తప్ప నేను ఇస్తాను జీతమని ఆయన స్థానాన్ని నువ్వు ఎవరు తీసుకోకూడదు. ఆయన స్థానాన్ని తీసుకొని నీ సహోదరుని శిక్షించడమో, కీడు చేయడమో, నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలనో, నీ తల్లిదండ్రులను ఎవరో ఒకరిని నీ తల్లిదండ్రుల మీదకి వెళ్ళి కలబడడమో, ఇవన్నీ కూడా పిల్లారా కీడు. పగ తీర్చుకుంటున్నాం, అది నీ పని కాదు. నీ పని ఏంటంటే నీ కీడు చేసిన వారిని నాయన క్షమించిన ఆయనని ప్రార్థన చేసి, అయ్యా వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు క్షమించిన ఆయనని ప్రార్థన చేసి నీవు వాళ్ళ శత్రువులు ప్రేమించి నువ్వు మేలు చేయడమే తప్ప నీ స్థానం అదే తప్ప నీవు పగ తీర్చుకునే స్థానానికి వెళ్ళకూడదు. కయ్యనున్నాడు, పగ తీర్చుకున్నాడు, ఆయన స్థానాన్ని తీసుకున్నాడు, ఏబేలు చంపేశాడు, దేశ దెమ్మనయ్యాడు. మైండ్ స్థిరం ఉండదు కదా, మనసు నిలకడలేదు, తిరగడం. వాళ్ళ మనసు కూడా దేశ దెమ్మరిలా ఉండదు అనమాట. మనసు పూర్తిగా ఆయన మీద నిలబడదు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఆయన వధువు ఎవరైతే అందులో ప్రతి దండన ఉంటుంది, ఆ వధువుని ఎవరైతే హింసించారో, ఎవరైతే శ్రమ పెట్టారో, ఎవరైతే నిందించారో, అపహాస్యం చేశారో, తృణీకరించారో, నిలివేశారో, ఏమండి ఆయన నామాన్ని ధరించుకున్నందువల్ల, ఆయన్ని నమ్మినందువల్ల, మెస్సీ నిమిత్తమై ఆమె మెస్సీ నిమిత్తమై మెస్సీని అంగీకరించినందువల్ల ఎవరైతే ఆమెను తృణీకరించారో, హింసించారో, బాధించారో, శిక్షించారో, ఇంకా ఇప్పుడు తక్కువగానే పాత అక్కడ అపోస్తుల కాలంలో అయితే పిల్లారా ఇంకా భయంకరమైన శ్రమలు, చెరసాల్లో వేయడం, పేతుని వీళ్ళందరూ కూడా. ఇంకా తర్వాత దూడకాలంలో మనం చూసినట్లయితే
క్రైస్తవుల్ని సింహాలుగా ఎబ్బులు రాసిన 11వ అధ్యాయంలో ఉన్నది. రంపంతో కోయడం, రాళ్లతో కొట్టడం, ఏమండి సింహాలకు ఆహారంగా వేయడం, చాలా భయంకరమైనటువంటి. అలాగా ఎవరైతే ఆయన వధువుని పగ తీర్చుకున్నారో, వధువు మీద కక్ష పెట్టుకొని హింసించారో, బాధ పెట్టారో, వారందరి మీద పగ తీర్చుకోవడం అంటే మళ్ళీ ప్రతిదండన దినం అంట. ప్రతిగా దండించేది ఆయనే. నువ్వు దండించకూడదు ఎవరిని. ఈ కీడు చేశారని దండించకూడదు. ఎవరిని అభిషేకించిన వాడిని ఎవరిని ముట్టకూడదు. ఏమండి ఎవరిని కూడా నువ్వేం చేయకూడదు చెప్పండి, ముట్టకూడదు. దండిస్తే గాని వీళ్ళు వాళ్ళకు రారా, వీళ్ళు బాధితే గాని ఒక బాధ, అప్పుడు వీళ్ళకి లైన్లోకి రారా కాదు, గద్దింపు ద్వారా అని. శిక్షించేవాడు ఎవరు చెప్పండి, దండించేవాడు ఎవరు చెప్పండి. అందువల్ల ఇప్పుడు ఆయన రక్షించేవాడుగాను దండించేవాడుగా ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఉన్న కాలం ఇది. అందుకనే మనం హెచ్చరిక వర్తమానం తర్వాత ఇప్పుడు తప్పించుకొనుడి, అయితే పైకి రండి, భర్త్యమైన దాన్ని విడిచి అమర్చతను మీరు ధరించుకోండి, మీరు మధ్యాకాశానికి వస్తారు అనేటువంటి ఇక భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఆయన పగలు రాబోతుంది. వేకు చుక్క తర్వాత పగల మాత్రమే ఉంటుంది. చివరి చుక్క చివరిగా కనబడేటువంటిది, ఇద్దరు మేల్కొల్పేటువంటి నక్షత్రము, చివరి నక్షత్రము, చివరి వేకు చుక్క పగటక ముందుగా. ఎందుకంటే భూమి మీదే వేకు చుక్క పగల ఎన్నింటిది భూమి మీద, మధ్యాకాశంలో ఉండవు. అందుకని భూమి మీదకి వచ్చే రాకడ గురించే మాట్లాడుతున్నాను. లేఖనాలు కొంతమంది మధ్యాకాశానికి వస్తాడు తప్ప భూమి మీదకి రాడు అంటారు. మరి బ్రహ్మం గారు చెప్పారు, బైబుల్ చెప్తుంది. మరి దినము జాము గడి అని మధ్యాకాశంలో ఉండవు. ఎక్కడుండి చెప్పండి, భూమి మీద మాత్రమే ఉంటారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే తప్పించుకునే వర్తమానం. తప్పించుకొనుడి, లోకము అని కొట్టుకులాడద్దు. ఇది కాలిపోద్ది, ఇది ఉండదు. అదే విధంగా ఇదే వర్తమానం లోక కాలంలో మనం చూస్తుంటాం. లోతు కాలంలో మనం చూస్తుంటాం. అక్కడ సర్వశక్తిమంతుడు వచ్చి తప్పించుకొనుడి. ఎవరైతే హెచ్చరిక వర్తమానం బోధించారు, అలాగే హెచ్చరిక వర్తమానం కలిగిన వధువుని ఇప్పుడు తప్పించుకొని, ఆనాడైతే ఓడలోకి, ఇప్పుడైతే పైకి, ఆనాడైతే సొదమ వెలుపలకి. అందుకని బ్రహ్మం గారు చెప్పినట్టు 3 నాశనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జల ప్రళయములో నాశనం, అప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళారు. అలాగే 2వ నాశనము లోతు కాలంలో జరిగింది, వాళ్ళు వెలుపలకు వెళ్ళారు. 3వ నాశనం ఉంది, అప్పుడు మనము పైకి వెళ్తామని చెప్పి హల్లెలూయా. కాబట్టి ఆనాడు వాళ్ళు ఓడలోకి వెళ్ళి తప్పించుకున్నారు, సొదమ వెలుపలికి వెళ్ళి తప్పించుకున్నారు. ఆనోకు మహిమ శరీరంతో వెళ్ళి పైకి వెళ్ళి తప్పించుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా ఆనోకు వలె మహిమ శరీరంతో మనమును చూడకుండా మనల్ని మధ్యాకాశానికి చేర్చి ఆయన తప్పించడానికి ఆయన వచ్చాడు. అందువల్ల ఈ వర్తమానం ఏంటి చెప్పండి, హెచ్చరిక వర్తమానము కాదు, తీర్పు వర్తమానము. కాబట్టి ఈ వర్తమానము నిన్ను రాబో ఉగ్రత నుండి తప్పించుకొనమని, మధ్యాకాశానికి రమ్మని, లోకాన్ని విడిచిపెట్టమని. అందుకని లోతుతో ఆ దూతలు ఏం చెప్తున్నారంటే, ఈ చోటు విడిచి రండి. ఇక ఈ భూమి అనే చోటు మీద ఉండకుండా వెళ్ళిపోయే సమయం అనమాట. ఇది నాదని బలిలాగా నేను అన్ని డబ్బులు పెట్టుకున్నాను, ఇన్ని డబ్బులు పెట్టుకున్నాను, ఇన్ని లక్షలు పెట్టుకున్నాను, అన్ని లక్షలు పెట్టుకున్నానని బలిలాగలాగా నువ్వు ఏ కొనుక్కున్నావు వాటి మీద అలా బలిలాగా తిరుగుతున్నావు, నీ మనసంతా తిరుగుతా ఉంది అనుకుంటా. ఎక్కడే అర్థమైందా నీకు? నీ లక్షలు పెట్టి నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకుని నీ మనసంతా దాని మీద ఉందనుకో, బలిలాగా, బలి కూడా గోడ మీద తిరుగుతున్నట్టుగా నీ మనసు కూడా అలా తిరుగుతున్నట్టే. ఇన్ని వేలు పెట్టి నేను ఈ వస్తువు కొనుక్కున్నాను అని చెప్పి నువ్వు దాని మీద నువ్వు మనసు కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు బలిలాగా నీ మనసు కూడా అక్కడే తిరుగుతుంది. బలి తిరుగుతుంది సామాన్ల మీద అన్నిటి మీద. నువ్వు కూడా నీ మనసు కూడా బలి మనసు తిరుగుతున్నట్లేదు. ఇన్ని లక్షలు పెట్టి ఈ స్థలం కొన్నాను, ఏమండి, ఇన్ని లక్షలు పెట్టి ఈ పుస్తకాలు కొన్నాను పిల్లల చదువు కోసం, ఇన్ని వేలు పెట్టి, ఏమండి, ఇలాగా లోతుకాలంలో ఏం చెప్తున్నాడు ఆయన, ఈ చోటు విడిచిరండి అంటే నీకు ఈ చోటు మీదే మనసు ఉండకూడదు. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక
అందుకని అది కాదన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి శరీరానికి కొన్ని అవసరాలు బట్టి అంతే తప్ప నీ వీటి మీద మనసు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరన్నా వెళ్ళినా నీ మనసంతా కూడా ఆయన మీద లేకుండా ఆయన మీద పెట్టుకోకుండా ఈ వాటి మీద వీటి మీద పెట్టుకుని బలిలా తిరుగుతుందంటే నీ మనసు నువ్వు విడవబడతావు. పరలోకం మొత్తాన్ని నువ్వేం ఆశ పెట్టుకోగలవు. నీకు ఒకవేళ రావాలని ఉద్దేశం ఉంటే నీ మనసు ఈ చోటు మీదే ఉండకూడదు. చూడండి ఒకసారి అందుకని వాళ్ళ చోటు విడిచి వెళ్ళిపోయారు. అర్థమైందా? చోటు అంటే ఏంది? స్థలాన్ని, దేశాన్ని, ఊరిని చూడండి మీరు. కానీ నీకు దాని మీద పోకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు. చూడండి అమ్మా 14 వచ్చింది, మీరు ఒకసారి చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుడితో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి, బాబోయ్ ఈ చోటు విడిచి నేను రాలేను బాబోయ్, మా ఊరిని నేను రాలేను బాబోయ్, మా ఇల్లుది నేను రాలేను బాబోయ్, మా పట్టణం వదిలి నేను రాలేను బాబోయ్, మా దేశం వదిలి నేను రాలేను బాబోయ్. ఇక్కడ ఏముంది? ఈ చోటు విడిచి నేను లక్షలు పెట్టి కట్టుకున్నానయ్యా, అన్ని లక్షలు పెట్టి కట్టుకున్నానయ్యా, అన్ని అప్పులు చేసి కట్టుకున్నానయ్యా. మరి ఆ మాత్రం మనసు పెట్టుకోకపోతే ఎలా కుదురుతుంది? మరి డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. మరి చూడండి తర్వాత చదువు. అయితే అతడు తన అల్లుడి దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారుజామున ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరి దోషశిక్షను నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. ఆయన నామనిస్తారు. అందుకనే ఈ చోటు విడిచి రండి. అందుకని మనం ఈ చోటు విడిచి ఈ మందిరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం, నీ ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, నీ చోట్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకని ఈ చోటు మీద కూడా దేని మీద కూడా మనసు పెట్టుకోకుండా పైకి రమ్మని ఆయన పిలుస్తున్నటువంటి వేరే చోటుకి వెళ్ళిపోతాం. మనం వేరే భూమి మీదకి, వేరే స్థలం మీదకి, వేరే చోటుకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు ఆలోచించేయండి. ఇప్పుడు మనల్ని ఆయన ఒక చోట నుండి ఇంకొక చోటకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అలా వెళ్ళాలంటే కాలి నడకని కాదు, మహిమ శరీరంతో వెళ్ళాలి. అంటే మర్చితను విడిచి అమర్చితను ధరించుకొని వెళ్ళాలి. అప్పుడు ఇది మర్చితను విడిచి అమర్చితను ఎప్పుడైతే నీ హృదయం ధరించుకుంటుందో అప్పుడు ఈ శరీరము ఈ చోటుని విడిచి పైకి వెళ్ళిపోతుంది. ఈ చోటుకి ఇక రాదు, ఎప్పటికీ చోటుకు రాదు. ఆమె ఎక్కడుండి చెప్పండి? అంతఃపురములో రాణిగా ఎస్తేరు ఎలాగైతే ఆశ్వరోషు రాజు దగ్గర ఏ విధంగా అంతఃపురములో ఉందో, అంతఃపురము వెలుపల యూదులు ఉన్నారు, ఆమె లోపల ఉంది. ఆ విధంగా మనం అంతఃపురములో ఆ చోటులో మనం ఉన్నాం. అందుకనే మన బైబిల్లో యాత్రికులు అని బైబిల్లో చెప్పబడింది. మనం పరదేశస్తులవి. ఇప్పుడు మన చోటికి, మన సొంత గృహాలకి, మన సొంత పట్టణానికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు హెచ్చరిక తర్వాత తీసుకొని వెళ్ళడానికి, తప్పించడానికి ఆయన వచ్చిన కాలంలో మనం ఉన్నాము. కాబట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఇక మనం భూమికి అందుకని లోతు చెప్తున్నాడు. చూడండి, లోతు ఏం చెప్తున్నాడంటే, లోతు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు చూడండి 13వ వచనంలో, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. ఈ చోటు నుండి ఈ భూమిని మేము నాశనం చేయడానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. మీకు అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా పిల్లారా, వారిని గురించిన మొర యావే సన్నిధిలో గొప్పదాయని కనుక దాన్ని నాశనం చేయడానికి యావే మమ్మల్ని పంపిణీ చెప్పాననగా లోతు కూడా అదే వెళ్ళి వాళ్ళందరూ చెప్పాడు, ఈ చోటు విడిచినండి, ఇది నాశనం కాపాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ వర్తమానము
ఈ లోకం ఇక నాశనం కాబోతుంది, చోటు నాశనం కాబోతుంది, భూమి నాశనం కాబోతుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు విడిచిరండి. అందువల్ల మన తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలుసు, లోతుకు తెలుసు, అలాగే హనోకు తెలుసు, అలాగే నోహుకు తెలుసు, మనకు తెలుసు. లోకానికి తెలియదు. లోకం ఇలాగే ఉంటుంది, ఇలాగే డెవలప్ అవుతుంటది. అబ్బా రోడ్లు చూడు ఎంత బాగా వేశారో, అబ్బా బిల్డింగ్లు చూడు ఎంత బాగున్నాయో, అబ్బా సెల్ ఫోన్లు చూడు ఎంత బాగున్నాయో, అబ్బా టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, చాలా డెవలప్ అయిపోతుంది. ఏమండి, ఎంత అభివృద్ధి, ఇంకా మేము కూడా అభివృద్ధి చెందాలా, మేము డెవలప్ అయిపోవాలా, ఏమండి ఇంకా మేము గొప్పవాళ్ళు అయిపోవాలా, మా పిల్లలు ఇంకా గొప్ప 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 చదువులు చదివి ఇక సుఖభోగాలు అనిపించాలి. ఎందుకు చదువుతున్నావు అంటే, మరి నువ్వు బాగా చదువుకోరా, సుఖపడతావు. నువ్వు చదువు దేనికి? సుఖపడ్డా, పరలోకం కోసం అని చెప్తారా? బాగా చదువుకో. మరి పిన్నోళ్ళు బంధువులు అబ్బాయి చూడు అడుగుతున్నారు, మీ వాడు బాగా చదువుతున్నాడని ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి అడుగుతున్నారు ఫోన్ చేసి. చదువు, ఇప్పుడు మేము ఇలా కష్టాలు పడుతున్నాం, నేను మీ నాన్న, నువ్వు బాగా చదువుకుంటే సుఖపడతావు. భక్తి పోతే పోయింది, పరలోకం పోతే పోయింది. నాశనం కాబోతు నీకు తెలిసినప్పుడు చదువుకోవద్దు అంటలేదు. కానీ ఆయన రాజ్యం నీతిని మొదటగా వెతకరా, నీకు ఆయన ఇస్తాడు. ఆయన ఏం కావాలి నీకు ఆయన చూసుకుంటాడు. ఈ లోకం నాశనం కాబోతుంది, నువ్వు దాన్ని వెతుకు. చదువుకుంటుడు కానీ వెతుకు. ఆయనకు అసాధ్యమైంది ఏముందిరా? ఏదైనా ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఇవ్వకుండా నువ్వు ఎంత గొప్ప గొప్ప చదువులు చదివినా, ఎన్ని లక్షలు కొమ్మరించినా, నువ్వు సంపాదించిందంతా కూడా దారబోసి ఆ పిల్లల కోసం అప్పులు పాలైపోయినా, ఏమండి ప్రయోజనం ఉందా? ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎన్ని చేసినా అవన్నీ వృధా అయిపోతాయి. ఆయన ఇచ్చేవాడు, ఆయన ఏదైనా సహాయం చేసేవాడు. ఆయనకు విరోధంగా నువ్వు వెళ్ళి ఏమి ముందుకు వెళ్ళలేవు, ఆయనకు విరోధంగా వెళ్ళి ఏమి సాధించలేవు. నువ్వు రాజ్యాన్ని మొదటగా వెతుకున్నావు. బైబిల్ మొదటగా అనుంది. నువ్వేం చేస్తున్నావు? మొదటగా నీ పుస్తకాల ముందు పెడుతున్నావు, మొదటగా నీ చదువు ముందు పెట్టుకుంటున్నావు, తర్వాత ఆయన పెడుతున్నావు. మొదటగా నీ పనుల ముందు పెట్టుకుంటున్నావు, తర్వాత ఆయన. ముందు నా కుటుంబం, తర్వాత ముందు నేను, మా ఆయన, నా కుటుంబం, తర్వాత ఆయన భక్తి సంఘం అని సమాజం. తోసేసావు ఆయన్ని, ఆయన రెండో ప్లేస్లో పెట్టావు. మొదటగా అనుంది బైబిల్లో. పిల్లలకి అది నేర్పాలి, పిల్లలకి అది చెప్పాలా. అసలు నీ నోట అలాంటి మాటలే రావు, అలా చెప్పనే చెప్పవు. కాబట్టి లోతు అలా చెప్పలేదు. చోటు విడిచి రండి, పెండ్లాడనై నన్ను ఎందుకు పెళ్లి గురించి చెప్పాను నేను. పెళ్లి కాబోతున్నప్పటికి కూడా ఏం చెప్పాడు పెళ్లి అవ్వలేదు, బయటికి ఇసుకొచ్చేసాడు అంతే. నాశనం కాబోతుంది. ఆ సమయంలో పెళ్లి కుదిరాయి, సంబంధాలు వచ్చాయి, కుదిరిపోయాయి పెళ్లిళ్ళు. ఆ సొదమ గొమొర్రాలోనే ఎవరికో ఇద్దాం అనుకున్నారు, కానీ అదే టైంలో నాశనం కాబోతుంటే ఏమైపోయింది చెప్పండి? వచ్చేసారు, పిల్లలు తీసుకుని బయటకు వచ్చారు. అందుకని పిల్లరా, ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ లోకం చదువులు, ఈ లోకం డబ్బులు, ఉద్యోగాలు, ఏ పదవులు, హోదాలు, మా పెద్ద హోదాగా బంధువులందరిలో హోదాగా ఉండాలి, మా వాడు తక్కువగా ఉంటే కుదరదు. నాకు చిన్నతనం అర్థమైందా? నాకు నామోషి. బంధువుల్లో హైట్గా ఉండడమే కాదు, చదువు కూడా గొప్పగా ఉండాల. ఏమండి, పొట్టిగా ఉండడమే కాదు, చదువు కూడా గొప్పగా ఉండాలా అనుకుంటారు చాలా మంది. ఏం చదువుతారో అని అడుగుతారు, కానీ భక్తి ఎవరు అడుగుతారండి? లోకం కోసం బతుకుతున్నావా? లోకం కోసం జీవిస్తున్నావా? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? బ్రతికినను చనిపోయినను మనం ఆయన వారమే. బ్రతికి ఆయన కోసం బ్రతకాలి, చనిపోయిన ఆయన కోసం బ్రతకాలి. కాబట్టి పిల్లారా, గొప్పలు చెప్పుకోవడానికి ఎంత చదువు, అంత చదువు, అంత చదువు, ఎంత చదువు, అంత ఇంత అనగానే ఎలా ఊగిపోతారనమాట. ఆ గొప్పల కోసం, ఊగిపోవడం కోసం. కాబట్టి పిల్లారు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు రక్షించబడాలనే ఉద్దేశం మీలో ఉంటే ఏం చేయాలి చెప్పండి? నాశనం కాబోతుందిరా, నీ తెల్లవారుజాము నాశనం తప్పించుకోండి. అందువల్ల ఏమి జరగబోతుందో మనకు తెలుసు.
అందుకని ఆయన బోధలో పిల్లల్ని పెంచమని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆ బోధలో పెంచట్లేదు, ఆయన బోధలో పెంచటంలా. సైంటిస్టుల బోధల్లో, రాజకీయ నాయకుల బోధల్లో, ప్రొఫెసర్ల బోధ. ఆ సైంటిస్ట్ చూడరా అది కనుగొన్నాడంట, ఈ సైంటిస్ట్ చూడరా ఇది తయారు చేశాడంట. అయ్యి వాళ్ళకి బైబిల్ అబ్రహాం గురించి తెలియదు, ఇస్సాకు గురించి తెలియదు, ఏలియా గురించి తెలియదు, నీతిమంతుల గురించి ఏమి తెలియదు. అడిగితే నోరు ఎప్పరు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నాశనం రాబోతున్న విషయం మనకు. ఇప్పుడు హెచ్చరిక తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి. దీన్ని ఎవరు విశ్వసిస్తారో ఆయన ముందు నమ్ముతారు. ఈ యొక్క నాశనం రాబోతున్నది విడిచిపెట్టి రండి. ఆయన అన్నాడు ముందుగానే, అయినా మన నేను భూమి మీద కూర్చొని విశ్వాసం కనుగొందునా. అందుకని కొద్ది మంది, ఆ కాలంలో కూడా 8 మంది విశ్వసించారు, 8 మందే రక్షించబడ్డారు. లోతు కాలంలో ఏమండి 3 మాత్రమే, లోతు అతని కుమార్తెలు మాత్రమే రక్షించబడ్డారు. కానీ లోతు భార్య మాత్రమే వెనక్కి దిగింది. ఆమెకి ఆ తల్లిదండ్రుల మీద, లోకం మీద, బంధువుల మీద ప్రేమ జావలేదు. అందుకని వాళ్ళ మార్గంలో వాళ్ళతో తిరిగిపోయింది ఆమె. లోతు ఎలాగ నడిచాడో అలాగ నడవాలి. దూతలు ఎలాగొచ్చారో దూతలు వెంబడించాలి. ఆమె దూతలను నమ్మలేదు. ఆమె నాశనం అవుతుందని నమ్మలేదు. ఆమె లోకస్తుల్ని, వాళ్ళ బంధువుల్ని అనుసరించి ఆ విధంగా వాళ్ళ వైపు తిరిగింది. అనుసరించాలని వాళ్ళ వైపు తిరిగింది. మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు కదా, నేను ఎందుకు నమ్మాలి అనుకొని ఆ విధంగా ఏమైపోయింది చెప్పండి, పుస్తకం అయిపోయింది. కాబట్టి పిల్లలు, అందుకనే మనం మధ్యాకాశానికి వెళ్ళే సమయం. అందుకని ఇప్పటి వరకు వర్తమానం ఏంది, ఈ చోటు విడిచిరండి, ఈ లోకాన్ని విడిచిరండి. ఈ లోకాన్ని విడిచి మీరు క్షైతుని విడిచి అక్షైతులోనికి రండి. క్షయమయ్యేదాన్ని విడిచి నాశనం లేనటువంటి సోయరికి వచ్చాడు. సేమ్ మనము కూడా క్షయమయ్యే లోకాశలు ఎన్ని విడిచిపెట్టి పిల్లారా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంలోనికి రావడమే అక్షయతులోనికి రావడం. ఆ రాజ్యానికి అన్నాడు నాశనం లేదని బైబిల్ చెప్తుంది. ఈ విధంగా క్షైతుని విడిచి అక్షయతులను ధరించుకుని వారు శరీరమును మార్పు చెంది ఎత్తబడతారు పై. అదే ఈ సంవత్సరంలో కనుక జరిగినట్లయితే నీ పరిస్థితి ఏమిటో నువ్వు ఆలోచించుకో. అందుకని అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో జరుగుతుందని నువ్వు నమ్మాలి. తర్వాత మనకు బయలుపెడితే తర్వాత తెలియదు. నేను యుగాంతం అనే పుస్తకంలో కూడా రాశాను. తర్వాత ఇంకా సమయం ఉంటుంది, అది నాకు తెలియదు. ఒకవేళ బయలుపెడితే చెప్తాను తప్ప తెలియదని. నీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆయన చూపిస్తున్నది ఇదే. కాబట్టి నువ్వు నమ్మి చాలా జాగ్రత్తగా ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ, ఎంతగా ప్రార్థన చేసుకుంటూ ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోక నిర్లక్ష్యంగా ఉండదు. ఈ సంవత్సరాన్ని గురించి నువ్వు ఏ విధంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, చల్లారిపోయి ఉండకూడదు, ఎప్పుడులాగానే అన్నట్టుగా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా వీటి మీద మనసు పెట్టుకోకుండా పైన వాటి మీదనే కానీ భూసమున్న వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కాబట్టి పిల్లరా, ఈ చోటు మీద అటు చోటు అంటే ఈ భూమి మీద మనసు పెట్టుకోకుండా ఆయన మీద మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చివరిలో కూడా మందిరం, కడవరి మందిరం బయలుపరచబడింది. 66వ పుస్తకం 22వ అధ్యాయంలో చివరి పేజీలో వేకువచుక్కు గురించి, అలాగే చివరి అధ్యాయంలో మనం కూడా ఇప్పుడు చివరిలో వేకువచుక్కుతో సమాప్తము. ఇదే చివరి విశ్వాసము, చివరి మందిరము, చివరి కార్యము, చివరి తీర్పు. ఇంతకు చాలా తీర్పులు జరిగాయి. 1000 పాలన తర్వాత ఉంది ఏమండి, ధవళ సింహాసనం యొక్క తీర్పు. అక్కడే వధువు ఆయన కలిపి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు లోకానికి వధువుకి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అందుకే ఆయన న్యాయపీఠ మీద మనం ప్రత్యక్షము కావాలని బైబిల్ చెప్తుంది. కొన్ని మనం ఎత్తబడిన తర్వాత నాశనము జరుగుతుంది. హెచ్చరిక. ఇప్పుడేమో మనము తప్పించుకునే సమయంలో ఉన్నాము. ఇది తప్పించు వర్తమానము. తర్వాత ఏమో నాశనము వస్తుంది, శ్రమలో. ఆ తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, అదే ఎర్మగెద్దోను యుద్ధము. అగ్ని ఈ ప్రపంచాన్ని కాల్చివేస్తాయి. ఇప్పటికి కూడా యుద్ధ వార్తలు ఎక్కువైపోయాయి, వరదలు ఎక్కువైపోయాయి, కాలుష్యం ఎక్కువైపోయింది, భూకంపాలు ఎక్కువైపోయాయి, ప్రతిదీ కూడా ఎక్కువైపోయింది.
యుద్ధ వార్తలు ఎక్కువైపోయాయి. ఒక దేశం దాడులు. ఏమండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మానేయమని ట్రంప్ చెప్తే బ్రిటన్ వచ్చి మానేయడానికి లేదు, మేము ఉక్రెయిన్కి సపోర్ట్ కంటూ యుద్ధం చేయాల్సింది అంటున్నారు. ఒకరు వద్దంటో ఒకరు చెయ్యాలి. ఏమండి, అలాగే ఇజ్రాయెల్ దేశం దగ్గర ట్రంప్ హమాస్ అని, అదేంటంటే అక్కడ ఉగ్రవాదులు అరబ్బులు ఉండే ప్రాంతం, అది యుద్ధాలు చేసుకొని ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధాలు చేసుకొని గుల్లైపోయింది. అదంతా మీరు ఖాళీ చేసేయండి, శుభ్రంగా మేము బిల్డింగ్లు కట్టిస్తాం ఇదని ట్రంప్ అంటున్నాడు. నువ్వు మమ్మల్ని ఖాళీ చేయడం ఏంటి, మేము చెయ్యం. ఇజ్రాయెల్ దేశం మేము ఊరుకో. యుద్ధాలు ఇరాను అలాగే అమెరికాకి ఒకవైపు. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి సుమా. ఇలాగే ఉంటుంది, ఇలాగ బాగానే ఉంది కదా, ఇక్కడ బాగానే మా ఆయన నేను మా పిల్లలు అందరూ బాగానే ఉన్నాం కదా, మాకు ఇబ్బంది ఏముంది, మేము షికారుగా బండి మీద కూర్చొని నన్ను ఎలాగెలా తిప్పుతున్నారు కదా, ఎక్కడ తీసుకెళ్తాడు కాబట్టి అక్కడ తీసుకెళ్తున్నాడు కదా, హ్యాపీగానే ఉన్నాం కదా, మేము సంతోషంగానే ఉన్నాం కదా, చిన్న చిన్న సమస్యలు తప్ప ఇబ్బంది ఏముంది అని పర్వాలేదులే అనుకున్నావంటే ఎక్కడే ఉంటుంది. ప్రార్థన రాదు, భక్తి రాదు, ఏమి రాదు. నీకు అర్థమైందా? నేను మా ఆయన కలిసి సంపాదించుకుంటున్నాం కదా, గడిచిపోతుంది కదా, ఇంకెందుకు పరలోకంతో అవసరం ఏముంది అనే మనసు కనుక నీకు వచ్చిందంటే ప్రమాదంలో పడిపోతావు సుమా. మనం ఎత్తబడిన తర్వాత భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయి, ఇంతకు ముందులాగా లేవు. ఇంతకుముందు ఏదో యుద్ధాలు జరిగినా మరి మారుకునేది ఇప్పుడు మారట్లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2-3 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏమండి, అయితే యుద్ధాలు ఇప్పుడు ప్రస్తుతం ఆపగలిగిన కూడా ఒక పోపు మాత్రమే, శాంతి దూత అంటూ వస్తాడు. కాబట్టి శ్రమకాలము, ఆ తర్వాత ఎర్మగెద్దోను 3వ ప్రపంచ ఈ భూమి మీద జరిగి మనం మధ్యాకాశంలో 3.5 సంవత్సరం పెండ్లి విందున్నాం. అసలు మనం భూమి మీద ఉండగా శ్రమకాలం రాదు. కాబట్టి ఇప్పుడు భూమి మీద, ఎందుకంటే బైబిల్లో తెల్లవారుజాము తర్వాత ఉగ్రతే ఉంది భూమిలో. బైబిల్లో మనం చూస్తాం దుష్టుల్ని శిక్షించడమే ఉంది. అందువల్ల ఎవరైతే పిల్లారా దుష్టులుగా ఉన్నారు, విరోధులుగా ఉన్నారు, ఆయన రక్తాన్ని తిరస్కరించారు, ఆయన ఆత్మను తిరస్కరించారు, నామాన్ని తిరస్కరించారు, ఆయన వధువుని హింసించారు, బాధ పెట్టారు. ఏమండి, ఆ విధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి 3.5 సంవత్సరాలు ఎర్మగెద్దోను ఆయన ప్రతిదండన తీర్చుకునే దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీరసంగా ఏందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నాకు చెప్తున్నందుకు బోధిస్తున్నందుకు నాకు నీరసం, మీకేం రాదు. కానీ మీరు నీరసం అయిపోతుంటారు. నీరసంగా చెప్పి స్వరం వస్తుంటది, నీరసంగా మా హల్లెలూయా చెప్తుంటారు. ఆయన కార్యాలను బట్టి ఉల్లాసం, ఉత్సాహం, స్తుతి ఏమి రావు, ఆనందం ఏమి రావు, ప్రమాదం సుమా. ఆయన వాక్యం వింటూ ఉంటే స్తుతి వస్త్రము, ఉల్లాసము, ఆనందము ఇవన్నీ నీలో నుండి బయటికి రావాలి. ప్రతి దండన రాబోతా, శిక్షించబోతుంది. మా ఆయన ఉంటాడేమో, పాస్టర్ గారు మీరు చెప్తుంది కరెక్టేనండి, మా ఆయన విడిచిపెట్టబడి ఉంటాడేమో, 2 తన్నేవాడు గుద్దేవాడు, నువ్వు హల్లెలూయా ఉత్సాహం రమ్మంటే ఎక్కడొచ్చిందండి? నన్ను ఆయన తిడుతుంటాడు, కొడుతుంటాడు, పొడుగురుతూ ఉంటాడు, ఉరుముతూ ఉంటాడు. నేను ఇప్పుడు ఆయన గురించి బాధపడుతున్నానండి, ప్రతిదండం దినములో ఉండిపోతాడు, ఉగ్రతలో ఉండిపోతాడేమో, శిక్షించబడతాడేమో, అందుకని నేను ఆయన గురించి ఆలోచిస్తున్నాను. తప్పది. నువ్వు క్షమించిన తర్వాత, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించిన తర్వాత వాళ్ళు రక్షించబడతారని విశ్వాసంతోనే ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకునేలాగా ప్రార్థించు, అంతేగాని పగ తీర్చుకోవడానికి లేదు. కాబట్టి ప్రతిదండన రాబోతుంది భూమి. ఆయన వధువు అంటే నేనే వధువు, నన్ను ఆడాలని అనుకోకండి. మా ఆయన నన్ను అలా అన్నారు కాబట్టి నేనే వధువుని అనుకోకండి. మగాళ్ళు కూడా వధువు కింద లెక్క. నువ్వు ఒకవేళ మీ ఆయన నువ్వు తనినా వధువుందని అర్థమైందా నీకు? ఆయన ఒకవేళ చెడ్డోడే కావచ్చు, ప్రేమ కలిగి ఉండాల్సిందే. నీ భక్తి నువ్వు కాపాడుకుంటూ, నువ్వు వాళ్ళని అనుసరించి వాళ్ళ దారిలో అనుసరించకుండా భక్తిని కాపాడుకుంటూ, నీ జీవితాన్ని కాపాడుకుంటూ
కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేస్తూ జాగ్రత్తగా ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆ నాయనా ఈ మాటలు విన్నప్పుడు అయ్యో ప్రతిదండన మా ఆయన పడిపోకుండా, మా ఆవిడ పడిపోకుండా సహాయం చేయనాయనా అని ప్రార్థించు. మనం చేయగలిగింది అదే ప్రార్థన తప్ప, మన చేతుల్లో ఏమి అదే మనకిచ్చిన ఆయుధం. ప్రార్థన ద్వారానే తప్ప ఏ కార్యమైన జరుగుతుంది తప్ప, ఏ చేతి ద్వారా, నీ మాట ద్వారా, నువ్వు ఏదో అరుచుల ద్వారా, కేకలేయడం ద్వారా స్థానాన్ని కోల్పోయి మీ ఆయన మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద, లేకపోతే నీ భార్య మీద కేకలు వేయడం ద్వారా అవ్వదు. ప్రార్థనే అన్ని సమస్యలకు పరిష్కారము. ప్రార్థనే నీ కుటుంబం రక్షించబడాలన్న నీ ప్రార్థన కావచ్చు. అంతేగాని నీలో పగ ఉందనుకోండి, ఒకవేళ మీ ఆయన మీద కానీ, పిల్లల మీద కానీ, భార్య మీద కానీ పగ ఉందనుకోండి, ఇలాగ నోటి మాటను బట్టి దోషులుగా తీర్పు తీర్చబడతారు, వాళ్ళ శ్రమకాలను శిక్షించబడతారు కానీ అని చప్పట్లు కొడుతున్నావు అనుకోండి, ఆ తిక్కనగల ఆయనకు అలాగ అవ్వాలి, ఆవిడకి అలాగ అవ్వాలి అని నువ్వు ఆనందపడిపోతున్నావు. నీలో దురాత్మ ఉన్నట్లు లెక్క. అంటే నీకేమవుతుంది? చల్లారుతుంది నీ కోపం. మా ఆయన నన్ను అలా అన్నాడు కాబట్టి, లేదా మా ఆవిడలా నన్ను కొట్టింది కాబట్టి, నేను తిట్టింది కాబట్టి, లేదా మా ఆయన కొట్టాడు తిట్టాడు కాబట్టి వాళ్ళ ప్రతిదండనంట, అమ్మయ్యా నా కోపం చల్లారిపోతే ఆయన విడవబడతాడు, దండించబడతాడు అలే అంటా ఉంటుంది. నీళ్ళు అసలు ప్రేమ లేదు, నీళ్ళు అలాగ ఆనందపడుతున్నావంటే, నవ్వుతున్నావంటే నీలో ప్రేమ లేదు. కాబట్టి పిల్లారా ఆలోచించండి, ప్రార్థించు సమయం ఉండగానే. హల్లెలూయా. అది నీ పని కాదు. పగ తీర్చుకొని పగ తీరుతుందంటే సంతోషపడడం, ఆనందపడడం నీ పని కాదు. ఆయన బట్టి నువ్వు ఆనందించు, ఎల్లప్పుడు ఆయన బట్టి నువ్వు ఆనందించు. శిక్ష పొందబోతున్న వారిని బట్టి ఆనందించబడడం కాదు. అర్థమైందా? ఆయన బట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఆయన ఒక భర్తగా పొందుకోబోతున్నందుకు, స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నందుకు, 1000 ఏళ్ళు ఆయనతో, లేకపోతే సదా ఆయనతో ఉండబోతున్నందుకు ఆనందించాలి తప్ప, మా ఆయన ఎప్పుడు కోపం పెట్టుకున్నాను, చాలా హింసిస్తున్నాడు కాబట్టి నేను వధువుని, కాబట్టి ఆయన విడబడతాడనమాట, అప్పుడు ఆయన శిక్షించబడతాడనమాట, అమ్మయ్యా నా కళ్ళు చల్లారిపోతున్నాయి, నాకు ఆనందంగా ఉంది అన్నావా, నిన్ను దయ్యమే ఆ పని చేస్తుందని. అలా అలా ఉండకూడదు. జాలి కలిగి ఉండాలి. శత్రువుల పట్ల ఏం చేయాలి? నిన్ను బాధించే వారి పట్ల, నిన్ను హింసించే వారి పట్ల జాలి కలిగి ప్రార్థన చేయాలి తప్ప, నా పగ తీరుతుంది, నా కక్ష తీరుతుందని, నా పగ ఆయన తీర్చుకుంటున్నాడు, నా కక్ష ఆయన తీర్చుకున్నా, నా కోపం ఆయన తీర్చుకుంటున్నాడులే, నేను అణుచుకొని ఉన్నాను ఎంతకాలం అని నువ్వు ఆనందపడిపోతున్నావు అంటే నువ్వు సరైన ప్రేమ లేదు నీకు అసలు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, భయంకరమైన ప్రతిదండన ప్రతిగా దండించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వాళ్ళని బట్టి, శత్రువులను బట్టి, లేకపోతే ఈ రోజులను బట్టి మనం ఆనందించకూడదు. కానీ పగ తీర్చుకొని శ్రమకాలం రాబోతున్న వాళ్ళందరూ నాశనం చేయబడతారు. మా బంధువులు ఉన్నారు, మాకు వాళ్ళకి ఎప్పుడు గొడవే, ఫోన్ చేసి ఎప్పుడు తిడతా ఉంటారు, పలానా ఊర్లో ఉన్నారు, నేను కూడా మీకు నాశనం అయిపోతారే, మీరు అలా అంటూ ఉంటాను, రేపు వాళ్ళందరూ విడవబడతారు. కాబట్టి నాకు అప్పుడు ఆ కళ్ళు చల్లగా ఉంటాయి, నాకు ఆనందంగా ఉంటుంది. అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆనందం. అది నీ పని అది కాదని చెప్తుంది. ఆయన ఆనందించండి, సమాధానం కలిగి ఉన్నది, నీతిమంతులుగా ఉండదు, ఆయన మనసు. ఒకవేళ చెప్పిన ఇంటలేదు, అన్యాయం చేయడానికి అన్యాయం చేయలేదు, అపిత్రుడుగా ఉండని మనం తప్ప కీడు చేయమని చెప్పలేదు. బయట నీకు అర్థమైందా? అన్యాయం చేయవాడిని అన్యాయం చేయని వదిలే, చెప్పావు వినలేదు, వదిలేయి. అందుకే రోజు కుమ్ములాట పెట్టుకోకూడదు, గుద్దులాట పెట్టుకోకూడదు రోజు. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తే భూమి శుద్ధీకరించబడుతుంది. కాబట్టి పిల్లారా, కొద్ది మంది అన్ని జనులు ఉంటారు ఆ యుద్ధంలో మిగిలిపోయిన వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ 1000 ఏళ్ళ పాలన, 1000 ఏళ్ళ పాలన తర్వాత మరలా 1000 ఏళ్ళ పాలన మీద అపవాది బంధించబడతాడు. 1000 ఏళ్ళ పాలన తర్వాత మరలా విప్పబడతాడు. వాడు మరలా ఈ అన్ని జనులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు యెరూషలేము వైపు ప్రేరేపిస్తాడు. అప్పుడు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత నిత్యత్వము. అప్పుడు హెచ్చరిక, ఏమండి, తర్వాత మన ఉగ్రతను తప్పించడము, శ్రమకాలం,
భూమి మీద జరిగే ఇవన్నీ తప్పించి 3.5 సంవత్సరం అక్కడ ఉంచుతాడు. పైన 3.5 సంవత్సరం తప్ప ఇంక ఎక్కువ ఏముండదు అక్కడ. తర్వాత అరమగెద్దోను యుద్ధం, 1000 ఏళ్ల పాలన, నిత్యత్వం. అందువల్ల 7 సంఘాలతో ఏ సంఘాలు లేదు. ఎక్కువ చుక్క ఏంటి అనేవాళ్ళు ఉంటే చాలా మంది. 7వ సంఘ కాలంలో 4 జాములు ఉన్నాయి. 4 కాలంలో 4 జాములు, 120 సంవత్సరాలు. లోతు దినాల్లో 4 జాములు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా 4 జాములు ఉంటాయి. అక్కడ దినం ఉంది, జాము ఉంది. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హెచ్చరిక కాలము కాదు కానీ పిల్లారా, తప్పించుకునే కాలం.